హెల్తీ కమ్యూనిటీకి వచ్చి థ్యాంక్ యూ మేడం. సో అందరూ అలర్ట్ కూడా అయ్యారు. సో నా పేరు సూర్య గుప్తా. నేను ఈ హెల్తీ కమ్యూనిటీకి వచ్చి 3 years కంప్లీట్ అయింది. సో నా లైఫ్ స్టోరీ చెప్పే ముందు మీరు అందరూ కూడా ఒక 10 minutes టైం ఉంటుంది స్పీకర్ ఇన్వైట్ చేయడానికి. నా లైఫ్ స్టోరీ, ఎలా వచ్చాను ఇందులోకి, అసలు ఈ కమ్యూనిటీకి ఎందుకు వచ్చాను, ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాల్సి వచ్చింది అనేటువంటి నా లైఫ్ సైకిల్ చెప్పేటప్పటికి మీరు అందరినీ కూడా ఒకసారి ఫాలో అప్ చేసుకొని త్వరగా కాల్లో కూర్చోబెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు సూర్య గుప్తా, యాక్టివ్ వోల్టీ మెంబర్గా ఉన్నాను ఈ కమ్యూనిటీలో. సో ఈ హెల్తీ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 3 years దాదాపు కంప్లీట్ చేసుకొచ్చినాం. సో ఇక్కడికి రాకముందు 124 కిలోల ఓవర్ వెయిట్ తో ఉన్నాను. సో ఆ టైంలో నేను హెల్తీగా యాక్టివ్గా ఉన్నాను అనుకున్నాను తప్పితే హెల్తీగా లేను. సో బై బర్త్ కాబట్టి ఆ మాత్రం పట్టుంటేనే మన గౌరవం అనుకున్నాను. ఆ పొట్టే మనకు శాపంగా తయారైంది. సో అనేక రకాల అనర్థాలకి దారి తీసింది అనమాట. అది అంటే తెలుసుకోలేకపోయాను అప్పుడు. ఓ పొట్టుంటే ఓ గ్రేట్ పర్సన్. మన సుధీర్ సార్ కూడా చెప్పారు కదా, పెద్ద పెద్ద పొట్టలు ఉంటే పెద్ద పెద్ద షావుకారులు అంటారని. సో ఆ రకంగా అనుకున్నాను తప్పితే ఎప్పుడు కూడా ఆ పొట్ట నాకు అనారోగ్యాన్ని తీసుకొస్తుందని నేను ఆలోచించలేదు. సో ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు 118 కిలోలు ఉన్న నేను 124 కిలోలకు వెళ్ళాను. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. అటువంటి సమయంలో అంతకంటే ముందు 9 నెలల ముందు నుంచి మా కోచ్ నాగబాబు సారు, థ్యాంక్ యూ సో మచ్ మై కోచ్. ఎందుకంటే నన్ను వేటాడి ఈ కమ్యూనిటీకి రావడానికి దోహదపడ్డారు సారు. సో ఎప్పుడైతే అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నానో అలాంటప్పుడు నాకు ఒక సెట్ ద్వారా, అదిగో చూడండి నా ఫస్ట్ ఆర్డర్ అని చెప్పాను కదా, ఆ సెట్ ద్వారా కేవలం ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాను. నా ఫస్ట్ షేక్ కూడా తీసుకోవడం ఆ రోజే, అలా ఉన్నాను. తర్వాత నా ఫస్ట్ LSD. సో ఇవన్నీ ఎందుకు గుర్తు పెట్టుకున్నానంటే ఒక మంచి కమ్యూనిటీ పరిచయం అయ్యి నాకు మంచి ప్రోడక్ట్ని ఇచ్చి మంచి గైడెన్స్ ఇవ్వడం ద్వారా 40 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. 1, 2, 3, 4 కాదండి, కేవలం 40 కిలోలు ఎక్సెస్ వెయిట్ లాస్ అయిపోయి ఈరోజు హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై కోచ్ అండ్ మై మెంటర్ సార్ అండ్ హెల్తీ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీకి రాకముందు నేను వేరే బిజినెస్ లో ఉన్నాను, మెడికల్ షాప్ ఓనర్ గా ఉన్నాను. గత 40 సంవత్సరాల నుంచి మెడికల్ షాప్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను. ఈ చేసే క్రమంలో కొంచెం టెన్షన్స్ అవి ఎక్కువైపోయి కొత్త వ్యాపారం కదా, సో ఓవర్ ఎయిట్కి వెళ్ళటం, ఓవర్ ఈటింగ్కి వెళ్ళటం. నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉండేది. సో టెన్షన్ వచ్చినప్పుడు బాగా ఎక్కువగా తినేవాడిని. అన్ని షాపులన్నీ చుట్టూ ఉంటాయి కదా, ఎక్కువగా ఓవర్ ఈటింగ్ వెళ్ళటం ద్వారా అనేక రకాల అనారోగ్య పరిస్థితుల్లోకి వచ్చాను. ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీకి వచ్చానో మ్యాసివ్ గా వెయిట్ లాస్ అవ్వటం, నన్ను జనాలు అడుగుతూ ఉండటం, ఎలా తగ్గావు ఏంటి తగ్గిపోతున్నావు అంటాం. నేను ఎక్కువ మందికి ఈ న్యూట్రిషన్ ని పరిచయం చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో నేను 8 kgs హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాను. హైయెస్ట్ వెయిట్ లాస్ నాకు అది. ఒక్క నెలలోనే 8 కిలోల వెయిట్ లాస్ తీసుకున్నాను. సో రెండో నెలలో 7 కిలోల వెయిట్ లాస్, తర్వాత నెలలో 6 కిలోలు. అలా ప్రతి BTP అనే ప్రోగ్రామ్ ఉపయోగించుకుంటూ కమ్యూనిటీ ఏదైతే చెప్పిందో ఆ రకంగా వెళ్తూ ఉన్నాను. సో ఇలా అయ్యే క్రమంలో నా షాప్ అని చెప్పాను, ఎలక్ట్రికల్ షాప్ లో కూర్చుంటానని, ఆ షాప్ లోనే చాలా మందికి నేను చెకప్లు చేయటం అవన్నీ కూడా జరిగింది అనమాట. సో ఎందుకు వచ్చింది ఇదంటే మంచి రిజల్ట్ తీసుకోవడం ద్వారా వచ్చింది. సో ఫస్ట్ 1 month లోనే 8 kgs తగ్గడం ద్వారా నన్ను జనాలు అడగటం మొదలు పెట్టారు. నేను మా కోచ్ని అడిగాను, సార్ నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎలా తగ్గామని, ఏం చేయాలి సార్ అని అడిగాను. సో మీరు కూడా హెల్ప్ చేయొచ్చు అని వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి, నిజంగా చెప్తున్నాను నా జీవితాన్ని మార్చింది ఏదైనా ఉంది అంటే ఈ ప్రోగ్రామే. 3 సంవత్సరాల క్రితం నేను కూడా AEP ప్రోగ్రామ్ లో కూర్చున్నాను. ఒక వెల్నెస్ కోచ్ గా ఎలా మనము 10 మందికి సేవ చేయాలి, సేవ చేస్తూ ఎలా ఎర్నింగ్స్ తీసుకోవాలి, దాంతో పాటు నా కుటుంబం మొత్తానికి న్యూట్రిషన్ అందించాలి అంటే ఏ విధమైనటువంటి మనము డిస్కౌంట్స్ పొందాలి అనే మొత్తం కూడా AEP ప్రోగ్రామ్ ద్వారా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు AEP ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామే నా జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. సో నాకు ఎక్కువ ప్రోడక్ట్ తక్కువ డబ్బులతో ఎలా కొనుక్కోవాలో తెలిసింది. సో అదే క్రమంలో ఎక్కువ మందికి నేను ఎలా హెల్ప్ చేయాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ చెప్పారు. సో దాన్ని ఒడిచి పట్టుకున్నాను, 10 మందికి సహాయం చేస్తున్నాను, ఎన్నో ట్రైనింగ్స్ కి వెళ్ళాను. సో ఇంతకుముందు మెడికల్ షాప్ ఓనర్ గా నేను చాలా మందికి
జలుబు టాబ్లెట్లు, దగ్గు టాబ్లెట్లు, ఈవెన్ కరోనా టైంలో కూడా లైఫ్ రిస్క్ చేసి మేము మెడిసిన్స్ అందించిన ఏ ఒక్కళ్ళు కూడా ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఏదన్నా వాళ్ళకి షుగర్ తగ్గించడానికి కానివ్వండి, అంటే తగ్గుతేనే ఇక్కడ మేము క్లైమ్ చేయట్లేదు, బట్ వాళ్ళకి తగ్గటానికి కమ్యూనిటీ తోడ్పడింది. తోడ్పడటంతో నా దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ కూడా నా కంట్రోల్లోకి వచ్చింది అన్నారు. వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేసే క్రమంలో ఆనందాన్ని పొందాను, ఆరోగ్యాన్ని పొందాను, ఐశ్వర్యాన్ని పొందాను, ఆశీర్వచనాన్ని కూడా పొందాను. సో చాలా ట్రైనింగ్స్ లో మాకు ట్రైనింగ్స్ ఇచ్చి కమ్యూనిటీ మాకు దోహదపడింది. థ్యాంక్స్ టు సుఖీ బాబా వన్స్ అగైన్. సో నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో ఇలాంటి క్రమంలో మంచి రిజల్ట్ తీసుకొని 10 మందికి సహాయపడటానికి ఏఈపి ప్రోగ్రామ్ అనేది దోహదపడింది. అండ్ నెక్స్ట్ మీకు కూడా ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో డబ్బులు అయితే వచ్చాయి, ఆరోగ్యం అయితే వచ్చింది, మంచి ఫ్యామిలీ టైం కూడా ఇచ్చింది. చూసారా, మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మా పిల్లలతోటి, మా వైఫ్ తోటి. సో ఎప్పుడు కూడా అంతకుముందు మేము చేసేటువంటి బిజినెస్ లో వెరీ టెన్షన్సే కానీ ఎప్పుడు కూడా ఫ్యామిలీ టైం ఇచ్చింది లేదు. ఎప్పుడో పెళ్ళప్పుడు వెళ్ళాం 12 ఏళ్ల క్రితం. మళ్ళీ సుఖీబాబాకి వచ్చిన తర్వాత నెల బయటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ దోహదపడింది. థ్యాంక్స్ టు సుఖీబాబా. ఎలా తినాలో నేర్పింది, ఏం తాగాలో నేర్పింది, ఎలా ఉండాలో నేర్పింది, ఒక మనిషిగా ఎలా తయారవ్వాలో ఈ కమ్యూనిటీ ద్వారా ఎక్కువ మందికి హెల్ప్ చేయడం ద్వారా నాకు దోహదపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడికి వచ్చాము, ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. చూసారా, నా లాస్ట్ 3 months చెక్ ఇన్కమ్ కానీ, రిటైల్ ఇన్కమ్ కానీ, క్లబ్ ఇన్కమ్ కానీ టోటల్ 1,76,000, అంటే అప్రాక్సిమేట్ 60,000 రూపాయలు ప్రతి నెల అందుకుంటున్నాను. వేరాజ్ చెప్పాను కదా, నేను ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ బిజినెస్ తీసుకుంటే దాంట్లో నాకు కనీసం 20-30 వేలు కూడా తీసుకోలేకపోయాను. 60-70 లక్షలు పెట్టుబడి పెట్టి 20-30 వేలు అన్ని ఖర్చులన్నీ పోని 20-30 వేలు కూడా నేను ఇంటికి తీసుకెళ్ళలేకపోయాను. ఓకే మేడం, స్లైడ్ తీసేయండి చెప్తాను. సో అలాంటి సమయంలో కేవలం ఒకే ఒక సెట్ కొన్నాను, 7,500 రూపాయలు పెట్టి ఒక సెట్ కొన్నాను. కొని ఫస్ట్ నెలలోనే 8,500 సంపాదించాను. ఎలా సంపాదించానంటారు? అంటే ఏఈపి ప్రోగ్రామ్ నాకు దోహదపడింది. ఎలా సంపాదించాను? నేను, నాతో పాటు ఇంకా కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఎవరెవరు ఎలా ఈ ఏఐపి ప్రోగ్రామ్ ద్వారా బాగుపడ్డారో మున్ముందు నెక్స్ట్ 1 hour లో తెలుసుకోపోతారు. ఓకేనా? ఆర్ యు రెడీ? అందరు రెడీనా? వండర్ఫుల్ స్పీకర్ ఉన్నారు ఈ రోజు మనకి. సో నచ్చిందా? ఒక్కసారి మీ అందరికి నా లైఫ్ సైకిల్ నచ్చితే ఒక్కసారి సో మళ్ళీ ఇంకొకసారి సింబల్స్ పనిచేస్తున్నా లేదా చూసుకోండి. సో అఫ్రెష్ పక్కన పెట్టుకోండి. బ్రెయిన్ కి వాటర్, సఫిషియెంట్ వాటర్ అందితే స్పీకర్స్ ఏం చెప్తున్నారు, ప్యానలిస్ట్లు ఏం చెప్తున్నారు, మంచిగా ఎక్కుద్ది. సో ఒకసారి హ్యాండ్ ఆన్ చేయండి అందరూ. సో హ్యాండ్ ఆన్ చేశారుగా. సో ఈ రోజే నేను ఈ ఏఈపి ప్రోగ్రామ్ కి వచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారు ఎవరన్నా? సో నేను ఈ రోజే ఈ ప్రోగ్రామ్ కి వచ్చానండి, ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ లో కూర్చోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో వెరీ గుడ్. సో 10 members. ఇంకా ఇంకెవరు వచ్చారా కొత్త వాళ్ళు? అసలు నేను ఈ ఏఈపి ప్రోగ్రామ్కి రావటం ఈ రోజే, నాకు ఐడి లేదు, నేను వెల్నెస్ కోచింగ్ కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కసారి. సో వెరీ గుడ్, 10 members ఉన్నారు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇన్వైట్ చేయాల్సి ఉంటే త్వరగా ఇన్వైట్ చేసుకోండి. మనము మన స్పీకర్ని ఇన్వైట్ చేసుకుందాం. సో స్పీకర్ వస్తే ఆగరండి, ఆయన స్వతహాగా ఒక ప్రొఫెసర్. సూపర్ రిజల్ట్ తీసుకున్నారు, వండర్ఫుల్ రిజల్ట్. షార్ట్ టర్మ్ లో వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని కొన్ని 100ల కుటుంబాలకి, 1000 మందికి అతి తక్కువ టైంలో తన సేవలను అందించి మంచి పేరు, మంచి గుర్తింపు పొందినటువంటి స్పీకర్. సో మరి మాస్టర్ గారు కదా స్పీకర్ గారు, మీరు ఇప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోకపోతే అస్సలు ఊరుకోరు, పేరు పెట్టి తిడతారు. అంటే మనకు స్కూల్ చూసాం కదా, ఎవరన్నా ఏదైనా గోల్ చేస్తుంటే పేరు పెట్టి అరుస్తారు. అదే విధంగా సార్ కూడా అరుస్తారు. ఒకసారి ప్రోయాక్టివ్ గా ఉండండి, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, త్వరగా ఇన్వైట్ చేసుకుందాం. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్, గెట్ టీమ్ మెంబర్ రోహిత్ సార్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. Good evening, sir. Voice okay na, sir? Yes, sir. Continue. Okay, sir. Thank you for inviting me. Good evening, all of you.
మీరందరూ కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి కొంచెం సింబల్స్ ఇస్తూ ఉంటే మేము చెప్పేది అర్థమవుతుందా లేదా కూడా అర్థమవుతూ ఉండిద్ది అందరికి. థ్యాంక్ యూ అడిగినందుకే వెంటనే సింబల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రోహిత్ సాయి అండి. థ్యాంక్ యూ మేడం. నా పేరు రోహిత్ సాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఈరోజు కూడా ఏఈపి ప్రోగ్రామ్ ఎంతమంది ఫస్ట్ ఈరోజు కొత్తగా వచ్చారు ఈ జూమ్ కాల్కి మా కోచ్ పిలిచారండి, వచ్చి కూర్చోమన్నారు, వచ్చి కూర్చున్నామని చెప్పేసి ఎంతమంది వచ్చున్నారు? 7 members. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారో కొత్తగా వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఫస్ట్ ఇప్పుడు 5:30 అయిందండి. 5:30 టు టాపిక్ అయిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి, చాలా క్లారిటీగా వినండి, అర్థమవుతుంది. మీకు తెలియకపోతే మళ్ళీ మీ కోచ్ అడగచ్చు, దానికి కంగారే పడాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా వినండి. ఈ రోజు కూడా మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తాను మీ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రోహిత్ సాయి, మై కోచ్ పి బ్రహ్మయ్య గారు. నేను తాలూరు సుఖీభావా నుండి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిటీకి రావడానికి నేను మొదటి కారణం ఏంటంటే మా అమ్మగారు కమ్యూనిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ వచ్చారండి. ఎంత సఫర్ అవుతున్నారంటే మా అమ్మకి ఒక ఒబిసిటీ ప్రాబ్లమ్ తో సమస్య బాధపడుతుండేవాళ్ళు. ఆ ఒబిసిటీతో కాకుండా డయాబెటీస్ మెల్టస్, అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే డయాబెటీస్ మెల్టస్. ఈ డయాబెటీస్ మెల్టస్ సమస్యతో మా అమ్మగారు చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి, అప్రాక్సిమేట్లీ 7 years 7 సంవత్సరాల నుండి బాధపడుతున్నారు. దాంతో పాటుగా రొమటైడ్ ఆర్థరైటిస్, ఎప్పుడైతే ఒక ఒబీస్కి వెళ్ళిపోతుంటారు ఒక వ్యక్తి, ఖచ్చితంగా కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. అదేవిధంగా రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంతో పాటుగా మయోపతి, ఈ 3 సమస్యలతో చాలా 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 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మా అమ్మగారికి మేము సో మెనీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, చెన్నై కామాక్షి హాస్పిటల్, చాలా హాస్పిటల్ తిప్పాం, కానీ ఎక్కడా కూడా మా అమ్మగారికి రిజల్ట్ లేదండి. కేవలం ఒక్క ఇన్విటేషన్ కార్డ్ మా అమ్మగారి జీవితాన్ని మార్చింది. ఒక్క ఇన్విటేషన్ కార్డ్, ఏదైతే ఒక్క ఇన్విటేషన్ కార్డు మా కోచ్ పి బ్రహ్మయ్య గారు మాకు రోడ్డు మీద వెళ్తుంటే నియర్ బై విలేజ్ సార్ది, సో మాకు ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చారో జస్ట్ ఒకసారి చూడండి మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్పారు సారు. ఎప్పుడైతే మేము నమ్మి న్యూట్రిషన్ మా అమ్మగారికి వాడిచ్చామో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months 4 నెలల్లో మా అమ్మగారికి ఏదైతే ప్రాబ్లమ్స్, మయోపతి ప్రాబ్లం కావచ్చు, రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కావచ్చు, డిఎం కావచ్చు, డిఎం అయితే ఈ రోజుకి మా అమ్మగారికి 2 years 1 month ఈ కమ్యూనిటీలో ఉండి సింగిల్ టాబ్లెట్, అంతకుముందు ఉదయం కూడా టాబ్లెట్ వేశారు, మెట్ఫార్మిన్ లిమిప్రైడ్ M1 అనేది వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ టాబ్లెట్ అప్పుడు 4 months అంటే అప్రాక్సిమేట్లీ 1 year 7 months నుండి ఒక్క టాబ్లెట్ కూడా పెట్టలేదండి. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మాత్రమే అది అమేజింగ్ గా మాకు సాధ్యమైంది. దాంతో పాటుగా ఎప్పుడైతే మా అమ్మగారు మంచి లైఫ్ స్టైల్ అనుభవిస్తూ ఉన్నారో, నేను సార్ చెప్పారు ఇందాక మన ఎంసీ సార్, నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్ని. ఈ అసోసియేట్ ప్రొఫెసర్ గా నేను చాలా మంచి లైఫ్ జీవిస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ఎప్పుడైతే మంచి లైఫ్ జీవిస్తుందో అనుకుంటుంటామో ఖచ్చితంగా కూడా మనం లావ్ అయిపోతామండి. నేను నా ఆఫ్టర్ బిఫోర్ మేడం గారు చూపిస్తారు. ఎప్పుడైతే నేను ఒబిసిటీలోకి వెళ్ళిపోయానో అప్పుడు మా అమ్మగారు చెప్పారు, నువ్వు కూడా చాలా ఒబీస్ గా ఉన్నావు, చాలా ఆరోగ్యకరంగా సమస్యలు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి అన్న క్రమంలో నేను కూడా మన కమ్యూనిటీ రావడం జరిగింది. నేను కమ్యూనిటీకి వచ్చి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1 year 10 months ఇదే కమ్యూనిటీలో ఉన్నాను. అమేజింగ్ గా వెయిట్ లాస్ అయ్యాను. 3 months లో 21 kgs వెయిట్ లాస్ అయ్యాను. ప్రతి మంత్ సార్ ఇంత చెప్పారు మన ఎంసీ సార్ ఫస్ట్ మంత్ లో 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను ఫస్ట్ మంత్ లో 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. మా పి బ్రహ్మయ్య సార్ మాకు సేమ్ బీటీపీ ప్రోగ్రామ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టారు. ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఆటోమేటిక్ గా రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ వచ్చాయి. 10,000 steps 10,000 steps వేసాము, ఆటోమేటిక్ గా చాలా చాలా క్లారిటీగా వచ్చాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో, ఇటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా సార్ని అడిగాను, సార్ నేను కూడా 10 మందికి హెల్ప్ చేయాలి అనే క్రమంలో ఏఈపి అనే ప్రోగ్రామ్ ఇప్పుడైతే మీరు ఏదైతే కూర్చున్నారో సేమ్ నేను కూడా సెప్టెంబర్ 11, 2024లో ఇదే ఏఈపి ప్రోగ్రామ్ లో కూర్చున్నానండి. ఇదే ఏఈపి ప్రోగ్రామ్ లో కూర్చొని నేను కూడా అందరిలాగా ఒక వెల్నెస్ కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. వెల్నెస్ కోచ్ ఆప్షన్ తీసుకొని ఇప్పటికి 10 మందికి సర్వీస్ చేస్తూ ఒక గెట్ టీమ్ పొజిషన్ అనేది పిన్కి చేరుకున్నాను.
చాలా 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 మంచి లైఫ్ అనుభవిస్తున్నాను. మంచి ఆదాయం కూడా అనిపిస్తున్నాను. మనకి ఆనందం కావచ్చు, ఆదాయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. సంపాదించాలంటే ఏకైక ప్లాట్‌ఫార్మ్ భూమండలం మీద భూతద్దం పెట్టుకొని వెతికినా ఎక్కడ కనిపించదండి. మన హెర్బా లైఫ్‌లో మాత్రమే కనిపిస్తుంది ఇటువంటి మంచి అద్భుతం అనేది. థాంక్ యూ. మేడం స్లైడ్స్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పే ఒక హాఫ్ అన్ అవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ వినండి. ఈ హాఫ్ అన్ అవర్ టాపిక్ రిప్లై చేసుకొని నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. మీ అందరి జీవితాలు కూడా మారొచ్చు. అవర్ హిస్టరీ అంటే మన కంపెనీ హిస్టరీ. అసలు మన కంపెనీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎదిగింది అనేది మనం ఒక 10 నిమిషాలు చెప్పేస్తానండి. మన ఫౌండర్ అంటే మనకి ఎవరైతే హెర్బా లైఫ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎవరయ్యా అంటే మార్క్యూస్ గారు. మార్క్యూస్ గారు ఎప్పుడు ఈ యొక్క హెర్బా లైఫ్ స్థాపించారు అంటే 1980 సంవత్సరం అనేది అట్ ద ఏజ్ ఆఫ్ 23 ఇయర్స్. మార్క్యూస్ గారికి 23 సంవత్సరంలోనే ఈ యొక్క హెర్బా లైఫ్ సంస్థని స్థాపించారు. ఎందుకు స్థాపించారు, అసలు ఎందుకు కారణం ఏంటయ్యా అంటే, ఎవరైతే మార్క్యూస్ గారి మదర్ జాన్ హ్యూస్ గారు ఉన్నారు, మేడం గారు ఒక బ్యూటీషియన్. ఎప్పుడైతే మేడం గారు ఒక బ్యూటీషియన్ అయ్యాక ఆమెకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల, అల్లోపతి మెడిసిన్స్ బాగా యూజ్ చేయడం వల్ల మేడం గారు బాగా ఒబీస్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఒబీస్కి వెళ్ళిపోయారో ఆటోమేటిక్ గా మా జాన్ హ్యూస్ గారు మరణించారు. ఎప్పుడైతే జాన్ హ్యూస్ గారు మరణించారో నా కన్న తల్లి ఎవరైతే ఉన్నారో అటువంటి కన్న తల్లి ఎవరు కూడా చనిపోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి మార్క్యూస్ గారు మనకి హెర్బా లైఫ్ న్యూట్రిషన్ ఒక మంచి పోషక ఆహారాన్ని మనందరికీ కూడా పరిచయం చేశారు. నెక్స్ట్ మేడం, అవర్ విజన్ అంటే మన ముందు చూపు. అసలు మనకు హెర్బా లైఫ్ లో ముందు చూపు ఏంటయ్యా అంటే చేంజింగ్ పీపుల్స్ లైఫ్. ప్రజల జీవితాల్ని మార్చడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రజల జీవితాల్ని అంటే ప్రజల్ని ఆరోగ్యకరంగా ఆనందకరంగా మార్చడమే మన ముఖ్య ఉద్దేశం. అవర్ మిషన్ మన యొక్క హెర్బా లైఫ్ సంస్థ ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే పీపుల్స్ టు చేంజ్ పీపుల్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్స్ లో చాలా చాలా రకాల బిజినెస్ ఉంటాయండి. కానీ ప్రపంచాన్ని ఆరోగ్యకరంగా ఆనందకరంగా మారుస్తూ దాన్ని ఒక బిజినెస్ అవకాశాన్ని చూపించే ఏకైక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందయా అంటే మన యొక్క హెర్బా లైఫ్ బిజినెస్ మాత్రమే ఉంది. అండ్ ఆల్సో విల్ బి ప్రొవైడింగ్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్. ఏదైతే మనకి వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ అవర్ ఎథిక్స్ మన నైతిక విలువలు ఏమున్నాయి, మన యొక్క కంపెనీకి ఏవైనా నైతిక విలువలు ఉన్నాయంటే వీ డూ రైట్ అండ్ హానెస్ట్ అండ్ ఎథికల్ థింగ్. అంటే మనం ఏదైతే చెప్తామో అదే చేస్తామండి. మనం ఏదైతే మన లేబుల్స్ మీద ఏదైతే ఉంటుందో అదే మాత్రమే మన కన్స్యూమర్ కావచ్చు, మన డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మేడం, హెర్బా లైఫ్ టుడే అంటే ఈ రోజుకి హెర్బా లైఫ్ కంపెనీ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి అంటే అప్రాక్సిమేట్లీ 45 సంవత్సరాలు అవుతుంది. భూమండలం మీద 45 సంవత్సరాల నుండి ఉన్న ఏకైక సంస్థ ఏదైనా ఉందయా అంటే హెర్బా లైఫ్ మాత్రమే. మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తీసుకోండి, మనం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో కావచ్చు, లేకపోతే వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ లో కావచ్చు, ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో తీసుకున్నా ప్రపంచంలో 45 సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ ఇస్తున్న ఏకైక సంస్థ ఏదైతే ఉందా అంటే హెర్బా లైఫ్ సంస్థ మాత్రమే. అండ్ ఆల్సో విల్ బి యాక్టివ్ ఇన్ 95 కంట్రీస్. 95 దేశాల్లో ఇప్పటికీ కూడా 95 దేశాల్లో యాక్టివ్ గా ఉంది. అండ్ ఆల్సో 2 కంపెనీస్ అదర్ దేశాల్లో కూడా అంటే అప్రాక్సిమేట్లీ 97 కంట్రీస్ లో ఇప్పటికీ కూడా యాక్టివ్ గా ఉంటుంది. దాంతో పాటుగా మోర్ దాన్ 80 మిలియన్ కస్టమర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అంటే 80 మిలియన్ కస్టమర్స్ టిల్ డేట్ ఈ రోజుకి కూడా హెర్బా లైఫ్ లో 80 వేల మంది మిలియన్స్ డాలర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ అంటే తాగేవాళ్ళు హెర్బా లైఫ్ ప్రొడక్ట్స్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కావచ్చు, మనకి సప్లిమెంట్స్ కావచ్చు తీసుకునే వాళ్ళు 80 మిలియన్ మంది ఉన్నారు. అలాగే 4.5 మిలియన్ అసోసియేట్స్ వరల్డ్ వైడ్. ప్రపంచం మొత్తం మీద ఏదైతే మన ప్రపంచం మొత్తం తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తం మీద కూడా 4.5 మిలియన్ పీపుల్స్ అనేది అసోసియేట్ గా అంటే మనలాగా వెల్నెస్ కోచెస్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే విత్ రికార్డెడ్ రిటైల్ సేల్స్ ఇన్ $7.5 బిలియన్. $7.5 బిలియన్ ఇన్ 2016 2016 నామ్స్ ప్రకారం ఎంత రిటైల్ సేల్స్ ఉన్నాయి అంటే 7.8 బిలియన్ డాలర్స్ లో అమెరికన్ డాలర్స్ లో కొలిస్తే. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబుల్ కంపెనీ. మన యొక్క హెర్బా లైఫ్ కంపెనీ అనేది పర్యావరణానికి ఏదైతే మన పర్యావరణం ఉంటుంది ఆ యొక్క పర్యావరణానికి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది. పర్యావరణ రహిత కంపెనీగా మన యొక్క హెర్బా లైఫ్ కంపెనీని ప్రకటించారు.
హెర్బాలైఫ్ ఫౌండెడ్ 1980, ఆల్రెడీ ఇంత చెప్పుకున్నాం 1980 సంవత్సరంలో కనుగొనబడింది. యాక్టివ్ 95 కంట్రీస్, 95 దేశాలు యాక్టివ్ అండ్ ఆల్సో 5.1 బిలియన్ డాలర్స్. ఏదైతే 5.1 బిలియన్ డాలర్స్ రిపోర్టెడ్ నెట్ సేల్స్ ఇన్ 2023. ఇంతాక మనం చూసినట్లయితే 2016లో చూసినట్లయితే 7.1 బిలియన్స్ అని చెప్పుకున్నాను. ఇప్పుడు చూసినట్లయితే 5.1 బిలియన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 43,000 కోట్ల ఆదాయం అనేది మన హెర్బాలైఫ్ కంపెనీకి పర ఆనం ప్రతి సంవత్సరం వస్తుంది. ఇంత పెద్ద మంచి కంపెనీలో మనందరం కూడా ఉన్నామని చెప్పేసి మనం మరొకసారి వినిపిస్తున్నాను. అలాగే నెంబర్ 1 యాక్టివ్ అండ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ బ్రాండ్ ఇన్ వరల్డ్. ప్రపంచంలోనే మనం ఏదైతే యాక్టివ్ కావచ్చు, జీవన శైలి విధానం కావచ్చు, ఏదైతే ఉందో పోషకాహార విభాగంలో కావచ్చు, ముఖ్యంగా నెంబర్ 1 గా ఉన్నది ఏకైక సంస్థ ఏదైనా ఉంటే హెర్బాలైఫ్ కంపెనీ మాత్రమే. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆర్ఫాన్స్ అంటే అనాథ పిల్లలు, ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా మన యొక్క హెర్బాలైఫ్ కంపెనీ అనేది చాలా 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 సహకారం అందిస్తుంది. ఎలాగంటే ప్రతిరోజు కూడా 121,000 పిల్లలకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ విద్య కోసం కావచ్చు, వాళ్ళకి ఒక హాస్టల్ పర్పస్ కావచ్చు, వాళ్ళకి అకామిడేషన్ పర్పస్ కావచ్చు. ఎలాగంటే త్రూ ద సిఎస్సి అంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా హెర్బాలైఫ్ కంపెనీ అనేది అనాథ పిల్లలకి అనేది చేరదీస్తుంది. అలాగే వరల్డ్ లీడర్ ఇన్ సైన్స్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ప్రపంచం మొత్తం మీద మనందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మందులు వాడతాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోషకాహారం అంటే తెలియని వ్యక్తి ఉండొచ్చు కావచ్చు, మందులు తెలియని వ్యక్తి ఉండదు. కానీ ఈ భూమండలం మీద ఈ ప్రపంచం మొత్తం సో పవర్ కట్ అయినట్టుంది, వస్తారు సార్, 1 minute వెయిట్ చేయండి. అదే కదా డిస్టర్బెన్స్ టెక్నిక్, కొంచెం కరెంట్ పోయింది, ఏమనుకోవద్దు. ప్రపంచం మొత్తం మీద మనకి అగ్రగామిగా ఏముందయ్యా అంటే శాస్త్రీయ విభాగంలో కావచ్చు, పరిశోధన విభాగంలో కావచ్చు, సృజనాత్మకత అంటే ఇన్నోవేషన్ రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా మన హెర్బాలైఫ్ కంపెనీ అనేది అగ్రగామి సంస్థగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా చాలా 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 దీనికి చాలా అభినందించవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. మేడం నెక్స్ట్ స్లైడ్. ఓకే, హెర్బాలైఫ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఆపరేటింగ్ సక్సెస్ఫుల్లీ సిన్స్ 1999 అంటే 1999 సంవత్సరం నుండి మన భారతదేశంలో ఉందండి. అక్రాస్ 900 యాక్సెస్ పాయింట్స్. మన ఇండియా మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా 900 యాక్సెస్ పాయింట్స్ అనేది సేల్స్ పాయింట్స్ అంటే కన్జ్యూమర్ కి దగ్గరగా ఉంటుంది. అలాగే ఓవరాల్ 5.4 lakhs అసోసియేట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశం మొత్తం మీద కూడా 5,40,000 అసోసియేట్స్ అనేది మన హెర్బాలైఫ్ కంపెనీలో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అలాగే మన యొక్క భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ బడి అనే ప్రాంతంలో మనకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉందండి. హెర్బాలైఫ్ వరల్డ్ వైడ్ ఇంత చెప్పుకున్నాం కదా, మనకి అప్రాక్సిమేట్లీ 97 కంట్రీస్ లో హెర్బాలైఫ్ అనేది ఎస్టాబ్లిష్ అని చెప్పి ఇది మన ఇండియా 39th లో మన యొక్క ఇండియా అనేది 39th ప్లేస్ లో ఉంది. ప్లేస్ లో కదండి, వరల్డ్ 1 లో ఉంది 39th. నెక్స్ట్ మేము హెర్బాలైఫ్ లిస్టెడ్ ఇన్ NYSE అంటే NYSE అంటే మనకి బాంబే స్టాక్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి. ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో 2004 సంవత్సరంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మన యొక్క హెర్బాలైఫ్ అనేది లిస్టెడ్ అయింది. అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవ్వాలి అంటే ఒక సంస్థ లిస్టెడ్ అవ్వాలంటే కొన్ని లక్షల టర్న్ ఓవర్ ప్రతి సంవత్సరానికి. ఇంత చెప్పుకున్నాను అండి.
43,000 కోట్ల టర్నోవర్ అనేది మనకు ఆదాయం అనేది మన కంపెనీకి వస్తుంది కాబట్టి మన యొక్క హెర్బల్ లైఫ్ కంపెనీ అనేది 2004వ సంవత్సరంలోనే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయి ఉంది. నెక్స్ట్ మ్యామ్, హెచ్ఎన్ఎఫ్ ఇంత చెప్పుకున్నాం, మనకి అనాథ పిల్లలకు కూడా మనకి మన యొక్క హెర్బల్ లైఫ్ అనేది డొనేట్ చేస్తుంది అని చెప్పి. అలాగే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫౌండేషన్ వచ్చేసరికి మనకి ప్రపంచం మొత్తం మీద కూడా 58 దేశాల్లో 168 సంస్థల ద్వారా ఈ యొక్క ఫౌండేషన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంది. హెచ్ఎన్ఎఫ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫౌండేషన్ అంటారు. ప్రెజెంట్ సిఇఓ స్టీఫెన్ గ్రాజియానా. ఈ స్టీఫెన్ గ్రాజియానా గారు మనలాగా ఒకప్పుడు 33 ఇయర్స్ బ్యాక్ 33 సంవత్సరాల క్రితం సార్ ఒక హెర్బల్ లైఫ్ అసోసియేట్ గా హెర్బల్ లైఫ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఈ రోజు సిఇఓ కూడా వర్క్ చేస్తున్నారు. $1 కేవలం ఒకే $1 కి వర్క్ చేస్తారు. నెక్స్ట్ డాక్టర్ రిచర్డ్ హెచ్ కార్మోనారా గారు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒకప్పుడు డాక్టర్ రిచర్డ్ హెచ్ కార్మోనా గారు మనకి వచ్చేసరికి 17 సర్జన్ గా ఎక్కడ వర్క్ చేసే వాళ్ళు అంటే యునైటెడ్ స్టేట్ అమెరికాలో మనకి 2002 నుండి 2006 వరకు వర్క్ చేసేవాళ్ళు. అలాగే మనకి ఈ యొక్క మన న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డ్ గా కూడా ఒకప్పుడు కొన్ని కంట్రీస్ కున్నారు. బట్ ఇప్పుడు మన యొక్క హెర్బల్ లైఫ్ మాత్రమే డాక్టర్ రిచర్డ్ హెచ్ కార్మోనా గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. డైరెక్టర్ లో కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. మెడికల్ అండ్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ అంటే శాస్త్రీయ పరంగా కావచ్చు, సైంటిఫిక్ పరంగా కావచ్చు, పరిశోధన పరంగా కావచ్చు చెప్పుకున్నాం. వారిలో ఎవరైతే నోటబుల్ ఎక్స్పర్ట్స్ అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి హెర్బల్ లైఫ్ లో పనిచేస్తున్నారు. మనకి లూయిస్ ఇగ్నేరో కూడా మనకు పనిచేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఓకే, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఆరోగ్యకరంగా మరియు పోషకాహార విభాగం ఏదైతే పోషకాహార విభాగం ఉందో ఆ పోషకాహార విభాగంలో కూడా ప్రసిద్ధిగాంచిన వాళ్ళందరూ కూడా మన హెర్బల్ లైఫ్ లో వర్క్ చేస్తున్నారు. డైటరీ అడ్వైజరీ బోర్డ్ ఏదైతే డైటరీ అడ్వైజరీ బోర్డు ఉంటుందో ప్రతి కంట్రీకి ఒక డైటరీ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. అలాగే మన యొక్క కంట్రీకి కూడా శ్రియా మైట్రా గారు ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రియా మైట్రా గారు మనకి డైటరీ అడ్వైజరీ బోర్డుగా చేస్తూ ఉన్నారు. ఇది కూడా మన హెర్బల్ లైఫ్ కంపెనీలో. సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ అంటే ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా మనందరం కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఎఫ్రెష్ కావచ్చు, ఫార్ములా 2 కావచ్చు, ఫార్ములా 1 కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సీటు విత్తనం వేసిన దగ్గర నుండి మన నోట్లో ఉపయోగంతో కమిట్మెంట్ టు క్వాలిటీలో రాజీ పడకుండా మన హెర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళు 14 రకాల పద్ధతుల ద్వారా సో మెనీ టెస్ట్ చాలా రకాల టెస్టులు చేస్తున్నాం. చూడండి, మీకు సింపుల్ గా మనం చూసినట్లయితే ఫార్ములా 1 మనందరం ఏదైతే ఫార్ములా 1 షేక్ తీసుకుంటామో ఆ యొక్క ఫార్ములా 1 షేక్ అనేది 380 సార్లు టెస్ట్ చేసిన తర్వాత మన నోట్లో పోతుంది. అలాగే ఫార్ములా 2 472 సార్లు టెస్ట్ చేసిన తర్వాత మన నోట్లో పోతుంది. అలాగే ఎఫ్రెష్ ఏదైతే హెర్బల్ లైఫ్ కాన్సన్ట్రేషన్ అదైతే టీ కాన్సన్ట్రేట్ అదేదైతే 120 టైమ్స్. యాక్చువల్ గా మన అల్లోపతి మెడిసిన్ తీసుకున్నట్లయితే కేవలం నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా ఫార్మసీ రంగంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసండి, కేవలం 5 రకాల టెస్టులు మాత్రమే చేస్తారు అల్లోపతి మెడిసిన్. ఎవరైనా అడగండి, సార్ కూడా ఇక్కడ మనకి ఎంసీ సార్ ఉన్నారు అంటే సార్ ఇంత చెప్పారు ఒక మెడికల్ షాప్ లో సార్ అని. సో మన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో కేవలం 5 రకాల పద్ధతులు మాత్రం వస్తాయి. కానీ మన ఆహారం నుంచి 14 సార్లు టెస్ట్ చేయబడుతుంది. ఇట్స్ అమేజింగ్, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది కేవలం మన యొక్క దాంట్లో మాత్రమే 380 సార్లు టెస్ట్ చేస్తారు. దాంట్లో అయితే ఓన్లీ 5 స్టేజెస్ మాత్రమే ఉంటది అల్లోపతి డివిజన్ లో అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ. ఈ సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ వాడే క్రమంలో మన యొక్క హెర్బల్ లైఫ్ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే పరిశోధన విభాగంలో కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, సిన్స్ 2010 సంవత్సరం నుండి ఇప్పటికీ కూడా $250 మిలియన్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే మన యొక్క హెర్బల్ లైఫ్ కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా యాజ్ పర్ ద సైన్స్ అంటే సైన్స్ పరంగా వస్తుంది. డాక్టర్స్ పిహెచ్డి డాక్టర్స్ కావచ్చు, అలాగే సైన్స్ డిగ్రీ హోల్డర్స్ అంటే 300+ అంటే 350 పైన పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సైన్స్ హోల్డర్స్ అయి ఉన్నారు. అదే విధంగా 30+ పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే పిహెచ్డి చేసిన డాక్టర్స్ ఎవరైతే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన యొక్క హెర్బల్ లైఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అలాగే 14 స్టెప్స్ ఇంత చెప్పిన 14 రకాల స్టెప్స్ లో ఈ యొక్క సీడ్ టు ఫీడ్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్
అవర్ హెర్బాలైఫ్ వెల్నెస్ కోచెస్ మేక్ ద డిఫరెన్స్. అసలు హెర్బాలైఫ్ కోచ్ ఎందుకు అవసరం? మన హెర్బాలైఫ్ కోచ్ ఉంటేనే మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకున్నామో ఆ యొక్క ప్రొడక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. వీ హెల్ప్ అవర్ కస్టమర్స్ టు సెట్ గోల్స్. అంటే ఏదైతే లక్ష్యం, ఒక లక్ష్యం ఉండాలి అంటే వెల్నెస్ కోచ్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. వెల్నెస్ కోచ్ అనే వాళ్ళు ఉంటేనే మన యొక్క ఏదైతే ఉంటుందో ఆ యొక్క సక్సెస్ ఆ యొక్క లక్ష్యాలని చేరుస్తాం. ఎందుకంటే వీ పర్సనలైజ్ హెర్బాలైఫ్ ప్లాన్స్. అంటే ఒక వ్యక్తికి పర్సనల్ గా హెర్బాలైఫ్ ప్లాన్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా వెల్నెస్ కోచ్ ఉండాలి. 1-to-1 కోచింగ్ ఉండాలన్నా, సపోర్ట్ చేయాలన్నా, మోటివేషన్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే ఖచ్చితంగా కూడా వెల్నెస్ కోచ్ అనేవాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్, ఒక వ్యక్తికి ఎవరైనా ఒక వ్యక్తికి వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ తో పాటు వాటి సప్లిమెంట్స్ ప్రొడ్యూస్ కావాలన్నా కానీ ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయడానికి మనకి ఒక వెల్నెస్ కోచ్ కావాలి. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ లైక్ వెల్నెస్ కోచ్ కావాలి. అలాగే సపోర్టివ్ కమ్యూనిటీ, వెల్నెస్ కోచ్ ఉంటేనే వాళ్ళ ద్వారా మీకు సపోర్టివ్ కమ్యూనిటీ అనేది పరిచయం అవుతుంది. సో దాంతో పాటు ఈ 4 ఉంటే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుభవించవచ్చు. నెక్స్ట్ మేడం, హెర్బాలైఫ్ మెంబర్ ఆఫ్ ఐడిఎస్ఏ అండ్ డబ్ల్యూఎఫ్డిఎస్ఏ. అంటే హెర్బాలైఫ్ కంపెనీ మాత్రమే ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో ఒక మెంబర్ గా ఉంది. అలాగే డబ్ల్యూఎఫ్డిఏ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో కూడా ఒక మెంబర్ గా ఉంది. మిగతా ఏ కంపెనీ తీసుకున్నా కూడా అంత ఉండవండి. నెక్స్ట్, హెర్బాలైఫ్ న్యూట్రిషన్ చాయిస్ ఆఫ్ వరల్డ్ క్లాస్ అథ్లెటిక్స్. ప్రపంచం మొత్తంలో ప్రపంచ సిద్ధిగా ఏదైతే అథ్లెటిక్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు హెర్బాలైఫ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానికా బెట్రా తీసుకోండి, లేకపోతే శృతి మందాన తీసుకోండి. మన వీళ్ళందరూ కూడా మన ఇండియన్ క్రికెటర్స్, మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ వీళ్ళందరూ, లక్ష్య సేన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క న్యూట్రిషన్ ని వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్య శైలి కోసం, వాళ్ళ యొక్క జీవన శైలి కోసం, వాళ్ళ యొక్క ఫిట్నెస్ కోసం మాత్రమే వాడుతున్నారు. హెర్బాలైఫ్ స్పాన్సర్డ్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్. మనందరికీ కూడా ఎంతమంది టాటా ఐపీఎల్ తెలుసు? టాటా ఐపీఎల్ మ్యాచ్ ఉంటుంది కదా, టాటా ఐపీఎల్. సరే, ఓకే. టాటా ఐపీఎల్ ఇస్ ద అఫిషియల్ పార్ట్నర్. ఓకే, థ్యాంక్ యూ. టాటా ఐపీఎల్ ఇస్ ద అఫిషియల్ పార్ట్నర్ ఆఫ్ హెర్బాలైఫ్ స్పాన్సర్డ్ ఈవెంట్స్. హెర్బాలైఫ్ స్పాన్సర్డ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో టాటా ఐపీఎల్ అయితే అఫిషియల్ పార్ట్నర్. అలాగే టాటా డబ్ల్యూపీ అసోసియేట్ పార్ట్నర్ గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మ్యామ్, నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అథ్లెటిక్స్ ఉన్నారని. ప్రతి ఒక్కరు కూడా మనకి అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్పాన్సర్ అథ్లెటిక్స్ చెప్పుకున్నాం. ఈ యొక్క స్పాన్సర్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో 71, ప్రపంచం మొత్తం మీద కూడా ఈ పోషకాహార విభాగం తీసుకునే వాళ్ళు 71 స్పాన్సర్ అథ్లెటిక్స్ ఉన్నారు. అలాగే ఎంతమంది టీమ్స్ ఉన్నాయా అంటే 52 స్పాన్సర్ టీమ్స్ ఉన్నాయి. అలాగే స్పాన్సర్డ్ ఈవెంట్స్ ఎన్ని కనెక్ట్ చేశాయంటే మన యొక్క హెర్బాలైఫ్ అనేది 45 స్పాన్సర్ ఈవెంట్స్ ని కనెక్ట్ చేస్తుంది. అసోసియేట్ బెనిఫిట్స్ ఇస్ ద వెరీ పాయింట్. మనందరం కూడా ఇలా చాలా మంది ఇక్కడ 10 పీపుల్స్ దాకా ఈ రోజు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. ఈ 10 పీపుల్స్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారా అంటే వాళ్ళందరికీ వచ్చింది కూడా వాళ్ళ కోచ్ వచ్చి కూర్చొని అదనపు ఆదాయం కోసం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రాగా ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం కోసం కావచ్చు అని చెప్పుంటారు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రైట్ పాయింట్. అసోసియేట్ బెనిఫిట్స్, ఒక అసోసియేట్ గా, ఒక వెల్నెస్ కోచ్ గా మనం తీసుకున్న ఆప్షన్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి? గోల్డ్ స్టార్ అండ్ గ్యారంటీ. అంటే గోల్డ్ స్టార్ అండ్ గ్యారంటీ అనేది ఒక హెర్బాలైఫ్ కంపెనీలో మాత్రమే ఇస్తున్నాం. దేర్ ఆర్ నో మినిమం. ఎంతమందికి ఇక్కడ షాప్స్ ఉన్నాయి? మన ఎంసీ సార్ ఉంది, సార్ చెప్పారు షాప్ ఉందని. ఒక్కరికేనా? సార్ ఒక్కరికేనా ఉంది? ఈ రోజు ఎవరు మీరు హ్యాండ్ రైజ్ చేసినా చేయకపోయినా చెప్తున్నాను, ఒక షాప్ మినిమం బడ్డీ కొట్టు పెట్టాలంటే, మినిమం బడ్డీ కొట్టు బయట రోడ్ సైడ్ ఒక బడ్డీ కొట్టు పెట్టాలంటే మినిమం టు మినిమం ₹1,00,000 నుండి ₹2,00,000 అనేది అవసరం అవుతుంది. కేవలం ఇది లోపల ఐటమ్స్ కోసమే, ఆ యొక్క లీజ్ పర్పస్ కాదు, ఆ ల్యాండ్ పర్పస్ కాదు, ఓన్లీ షాప్ లో మెటీరియల్ కోసం. అటువంటిది మన హెర్బాలైఫ్ కంపెనీ దేర్ ఇస్ నో మినిమం పర్చేస్ ఆఫ్ రిక్వైర్డ్. అంటే ఎటువంటి కాస్ట్ మినిమం పర్చేస్ ఏముండదు. నువ్వు 10,000కి పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే 20,000 పర్చేస్ చేసుకోవచ్చు, 40,000 పర్చేస్ చేసుకోవచ్చు, 40,000, 50,000 పర్చేస్ చేసుకోవచ్చు. మంత్లీ టార్గెట్స్ ఏమో నో స్టార్ట్అప్ కాస్ట్. అంటే మేము ప్రతి నెల కొనాలా అని చెప్పి చాలా మంది డౌట్. ప్రతి నెల ఏం అవసరం, నో టార్గెట్స్ ఏమి ఉండదు. అటువంటి ఏదైనా కంపెనీ ఉందంటే మన హెర్బాలైఫ్ కంపెనీ మాత్రమే. అలాగే దెర్ ఈజ్ ఏ 100% రిఫండ్ గ్యారంటీ ఆన్ ప్రొడక్ట్స్ పర్చేసింగ్, షిప్పింగ్ కాస్ట్ ఫర్ ద రిఫండ్. అంటే ఒక పర్సన్ ఎవరైనా అనివార్య కారణం వల్ల మీ యొక్క ప్రోడక్ట్ ని వెనక్కి పంపించుకోవచ్చు కొనుక్కున్న తర్వాత. అంటే 100% మీ యొక్క 100% రిఫండ్ ఇచ్చే కంపెనీ ఏదైతే ఉందంటే మన హెర్బాలైఫ్ కంపెనీ మాత్రమే ఉంది. బయట పోయి ఈ రోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక షాప్ లో ఒక ఐటెం కొని మళ్ళీ రిఫండ్ తీసుకున్నారండి? ఏ షాప్ లో తీసుకున్నారా?
మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, తీసుకోవట్లే. కానీ మన హెర్బలైఫ్ కంపెనీ మాత్రం 100% తీసుకుంటుంది. మీరు ఎంతకైనా వెనక్కి పంపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క క్రైటీరియా ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ మ్యామ్, హెర్బలైఫ్ ఆప్షన్ ఏ న్యూట్రిషన్ ఫర్ బెటర్ ప్రైస్. ఈ యొక్క ఆప్షన్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్ అని చెప్తాం. ఈ ఆప్షన్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్ ఎవరికయ్యా అంటే, ఎవరైతే ఆల్రెడీ కన్జ్యూమర్ అయ్యి మీ యొక్క ప్రొడక్ట్స్ ని కస్టమైజేషన్ బడ్జెటేషన్ చేసుకోవాలి అనుకుంటారు, వాళ్ళకి ఈ యొక్క న్యూట్రిషన్ ఫర్ బెటర్ ప్రైస్ అనేది ఆప్షన్ ఏ అనేది వర్తిస్తుంది. ప్రిఫర్ కస్టమర్ అంటారు దాన్ని. నెక్స్ట్ మేడం, ఈ ప్రిఫర్ కస్టమర్ లో మీకు డిస్కౌంట్ లెవెల్స్ ఎలాగ ఉంటాయంటే, ఫస్ట్ బ్రాంజ్ లెవెల్ అని వస్తుంది, అప్రాక్సిమేట్లీ 13% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత సిల్వర్ లెవెల్ అప్రాక్సిమేట్లీ 21% డిస్కౌంట్ వస్తుంది. ఆ తర్వాత గోల్డ్ లెవెల్ అప్రాక్సిమేట్లీ 30% డిస్కౌంట్ వస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 12 months 12 months మొత్తం కూడా మీరు 30% డిస్కౌంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ గో ఫర్ ఆప్షన్ బి, వెల్నెస్ కోచ్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈజ్ అవర్ మిషన్. ఇదే మనందరం కూడా ఈరోజు 10 members పీపుల్స్ హ్యాండ్ రైజ్ చేశారు. దీనికోసమే మనందరం కూడా వెల్నెస్ కోచ్ ఆప్షన్ కోసమే మనం కూర్చున్నాం. దాని ఇంపార్టెన్స్ ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం. అవర్ మిషన్, అసలు మనకి ఎందుకు వెల్నెస్ కోచ్ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి, అసలు మన అజెండా ఏంటి, మన యొక్క ధ్యేయం ఏమండి? అవర్ విజన్ అంటే ధ్యేయం. మన ధ్యేయం ఏంటంటే, వి మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపియర్. ప్రపంచాన్ని ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంచడానికి మన యొక్క వెల్నెస్ కోచ్ ఆప్షన్ తీసుకుంటాం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో ఒక పర్సన్, మీ నాన్నగారు తీసుకోండి. మీ నాన్నగారు వచ్చేసరికి ఏమన్నా ఒక డిసీజ్, డయాబెటీస్ మిల్టస్ తో ఇబ్బంది పడుతున్నారు. మీ తాతయ్య గారు వచ్చేసరికి మోకాలు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మీ అన్నయ్య గారు వచ్చేసరికి అండర్ ఎంప్లాయ్మెంట్ అర్థమవుతుందా? అంటే జాబ్ లేదు. ఈ 3 రకాలు మీరు అర్థం చేసినట్టే, ఒకరికి ఏమన్నా వ్యాధి ఉంది, ఒకరికి ఏమన్నా ఏజ్డ్ పర్సన్, ఒకరికి వచ్చేసరికి ఏమన్నా ఏంటిది అండర్ ఎంప్లాయ్మెంట్, జాబ్ లేదు. ఈ 3 రకాల సమస్యలకి ఏదైతే ఉన్నాయో, ఆ 3 రకాల సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఏకైక ప్లాట్ఫారం హెర్బలైఫ్. ఇప్పుడు పెట్టాను మెగా ట్రెండ్స్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ మెగా ట్రెండ్స్, గ్లోబల్ మెగా ట్రెండ్స్. 3 గ్లోబల్ మెగా ట్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వన్ పూర్ న్యూట్రిషన్. ఇంత చెప్పాను ఎగ్జాంపుల్ డయాబెటీస్ మిల్టస్ అని. డయాబెటీస్ మిల్టస్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మార్నింగ్ కూడా క్లాస్ చెప్పారు. విజరల్ ఫ్యాట్, ఎవరికైతే విజరల్ ఫ్యాట్ అంటే, విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరిగిపోతుంది అంటే, ఎవరికైతే పూర్ న్యూట్రిషన్, మాల్ అబ్జార్ప్షన్ అంటారు. ఇంకా మన కోస్తాంధ్ర, మనందరం ప్రకాశం జిల్లాలో చాలా మంది ఉన్నాం. కోస్తాంధ్ర మనందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. ఈ కాల్షియం డెఫిషియన్సీని భర్తీ చేయడానికైనా, అలాగే ఏజింగ్ పాపులేషన్, ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో ఆటోమేటిక్ గా మనకి మోకాలు నొప్పి సమస్య, దట్ ఈస్ కాల్డ్ ఏజింగ్ పాపులేషన్. 50 to 50 years అబౌవ్ పీపుల్స్. అలాగే ఎప్పుడైతే ఈ 2 కలిపి అవుతున్నాయో అండర్ ఎంప్లాయ్మెంట్, ఎప్పుడైతే చాలా మందికి ఈ రోజు అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే బి ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు. ఇటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 3 సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వాళ్ళందరూ కూడా దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద హెర్బలైఫ్ ఆపర్చునిటీ. హెర్బలైఫ్ అనేది ఆపర్చునిటీ చాలా 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 మంచి ఆపర్చునిటీ చెప్తున్నాం. నెక్స్ట్, బేబీస్ బార్న్ బిట్వీన్ 1946 to 1964 అంటే బూమర్స్, అంటే 1946 నుండి 1964 వరకు కూడా బేబీస్ అనేవాళ్ళు ఎక్కువగా చాలా జన్మించారంట. అందుకు అప్పుడు 77.3 మిలియన్ వ్యూవర్స్ అనేది జన్మించారు. సో వాళ్ళ రేషియో తీసుకున్నట్లయితే 1946 నుండి 1964 వరకు బేబీస్ బార్న్ చేశారు. అలాగా ఎప్పుడైతే బేబీస్ బాగా ఎక్కువ పుడుతున్నారు, 1950 నుండి 1960 బేబీ ఫుడ్ అండ్ డైపర్, ఎప్పుడైతే పిల్లలు పుట్టారో వాళ్ళకి అక్కడ ఫుడ్ కావచ్చు, డైపర్స్ కావచ్చు, మంచి క్రేజ్ వచ్చింది, మంచి భూమి వచ్చింది. అలాగే 1960 నుండి 70 బేబీస్ పుట్టారు, బేబీస్ ఫుడ్ వచ్చింది, డైపర్స్ వచ్చాయి, వాళ్ళు ఎదుగుతున్న టైంలో ఏమొచ్చింది, స్కూల్స్ కావచ్చు, టాయ్స్, వాళ్ళు ఆడుకునే బొమ్మలు కావచ్చు, వాళ్ళ కాలేజ్ కావచ్చు, మంచి గ్రోత్ వచ్చింది, మంచి భూమి వచ్చింది 1960 నుండి 70 వరకు. 70 నుండి 80 రియల్ ఎస్టేట్, ఎప్పుడైతే పిల్లలు బాగా పుట్టారో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి పాపులేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిపోతుందో ఆటోమేటిక్ భూమి కావాలి, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్ భూమి. 1970 నుండి 80 వరకు. ఎప్పుడైతే 1970 నుండి రియల్ ఎస్టేట్ భూమి ఆటోమేటిక్ గా పెరుగుతుందో, బిల్డింగ్లు కట్టడం స్టార్ట్ అయినాయి, అన్ని స్టార్ట్ అయినాయి. 1980 నుండి 90 వరకు ఎప్పుడైతే బిల్డింగ్ కట్టడం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కి బాగా భూమి వచ్చింది. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ బాగా భూమి వచ్చిందో 1990 నుండి 2000 సంవత్సరం కంప్యూటర్స్, ఐటీ రంగం బాగా ఫేమస్ అయింది. ఎప్పుడైతే ఐటీ రంగం రైట్ నౌ 2000 to 2100
2000 to 2100 ఇది రాసి పెట్టుకోండి. వెల్నెస్ భూమి, వెల్నెస్ వాల్ అనేది మనకి ఇప్పుడు బాగా నడుస్తుంది. 2000 సంవత్సరం నుండి 2100 సంవత్సరం ప్రతి ఒక్కరు సీఎం నుండి పిఎం దాకా ఎవరైనా సరే ఈ రోజు వెల్నెస్ కావాల్సింది, ఫిట్నెస్ కావాలి. ఫిట్నెస్ లేకపోతే ఎవరు కూడా అనవసరం. దట్ ఈస్ ద వెల్నెస్ భూమి నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఈ వెల్నెస్ ఇంపార్టెన్స్ ఏంటి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మేడ్ మ్యాక్సిమం మిలియనర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద కూడా పెద్ద మేధావులు, పెద్ద మిలియనర్స్, పెద్ద బిలియనర్స్ ఎలా జన్మించారయ్యా, ఎలా ఎదిగారయ్యా అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో మాత్రమే ఎదిగారు. ట్రెడిషనల్ మోడల్ తో కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్స్. ఇక్కడ ట్రెడిషనల్ మోడల్ కనిపిస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ కనిపిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 21st century మోడల్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ట్రెడిషనల్ మోడల్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 10 రకాల దళారులు కనిపిస్తారు మధ్యలో. మ్యానుఫ్యాక్చర్ అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ, తర్వాత నేషనల్ జాతీయ డిస్ట్రిబ్యూటర్, తర్వాత సిఎన్ఎఫ్ ఏజెంట్, తర్వాత సూపర్ స్టాకిస్ట్ ఉంటాడు, తర్వాత స్టాకిస్ట్, తర్వాత హోల్సేలర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, కన్జ్యూమర్. ఇలాగ మధ్యలో ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నుండి సంస్థ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరేటప్పటికి 10 రకాల దళారులు మనకి అక్కడ మధ్యలో తినేస్తూ వాళ్ళ యొక్క వచ్చే ప్రాఫిట్ తినేస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ నుండి డిస్ట్రిబ్యూటర్ నుండి కన్జ్యూమర్. జస్ట్ 1 పర్సన్ మీకు మధ్యలో ఉండేది ఒక డిస్ట్రిబ్యూటర్. దట్ ఈస్ కాల్డ్ యువర్ వెల్నెస్ కోచ్. మీ యొక్క వెల్నెస్ కోచ్ మాత్రమే అంటారు. ఇక్కడ నో అడ్వర్టైజ్మెంట్, మీకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఉండదు, ఆఫీస్ అవసరం లేదు, ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు, స్టాఫ్ శాలరీస్ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. బట్ ఉండవలసింది ఎలా అంటే ఉండవలసిన టాలెంట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు ఆటోమేటిక్ గా కూడా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మ్యామ్, ఈ యొక్క వెల్నెస్ ఆప్షన్ బి తీసుకున్నప్పుడు మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది? డైరెక్ట్ గా కూడా కంపెనీ హెర్బాలైఫ్ కంపెనీ అనేది 25% అనేది మీకు డిస్కౌంట్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అసోసియేట్ లెవెల్ అంటారు. తర్వాత సీనియర్ కన్సల్టెంట్ అయినప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తుంది అంటే 35% ఇస్తుంది. దాని తర్వాత క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ 42% డిస్కౌంట్ అనేది ఇస్తుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months, 3 నెలల్లోనే. తర్వాత 50% డిస్కౌంట్. ఇట్స్ అమేజింగ్ పర్సంటేజ్ ఇన్ హెర్బాలైఫ్ మార్కెటింగ్, హెర్బాలైఫ్ కంపెనీ, హెర్బాలైఫ్ మార్కెటింగ్ ప్లాన్ లో కావచ్చు, హెర్బాలైఫ్ కంపెనీలో కావచ్చు, అమేజింగ్ డిస్కౌంట్ ఏందయ్యా ఉంటుంది 50% డిస్కౌంట్. ఈ యొక్క 50% డిస్కౌంట్ లో వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నెక్స్ట్ మీ కోచెస్ అడగచ్చు, నెక్స్ట్ వాటిలో ఎప్పుడైనా చెప్తుంటాను. ఇట్స్ అమేజింగ్ ప్లాట్ఫారం. ఇక ఆప్షన్ బి తీసుకున్న వాళ్ళు. నెక్స్ట్, హౌ యూ కెన్ ఎర్న్ ఇన్కమ్ అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం సార్. సరే మేము వెల్నెస్ ఆప్షన్ తీసుకున్నాము, ఎలాగ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, అంటే ఇక్కడ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 రకాలుగా ఇన్కమ్స్ ఉంటాయి. 2 types ఆఫ్ ఇన్కమ్స్. అక్కడ 2 ways, 2 మార్గాలు ఉంటాయి. ఫస్ట్, సెల్లింగ్ ప్రొడక్ట్స్. ఏదైతే నువ్వు మీ యొక్క ఉత్పత్తిని ప్రమోట్ చేసుకొని వాటి నుండి వాటి నుండి వచ్చే ఏదైతే ఆదాయం వస్తుందో దాన్ని రిటైల్ సేల్ అంటారు. దట్ ఈస్ కాల్ యువర్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. నీ యొక్క ఏదైతే మార్కెటింగ్ ఉంటుందో నీ యొక్క ఉత్పత్తుల్ని ప్రొడక్ట్ మూవ్ చేసుకోవడం. తర్వాత సెకండ్ వన్, బిల్డింగ్ అండ్ సపోర్టింగ్ ఎ సక్సెస్ఫుల్ టీమ్. అంటే నువ్వు నీతో పాటుగా నువ్వేదైతే వ్యాపారం నేర్చుకున్నావో ఆ వ్యాపారాన్ని ఒక 5 మందికో 10 మందికో నేర్పించి ఒక టీమ్ ని లీడ్ చేస్తూ అప్పుడు మీకు దాని నుండి కూడా మీకు ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్ బిల్డింగ్. అది సపోర్టింగ్ బిల్డింగ్ అని చెప్పి చెప్తాం. అది తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ మేడం, వై టు వర్క్ ఇన్ హెర్బాలైఫ్. అసలు హెర్బాలైఫ్ లో వర్క్ ఎందుకు చేయాలి? ఇప్పుడు దాకా ఇన్కమ్ ఎలా వస్తుంది చెప్పిన 2 ways లో వస్తుంది చెప్పుకున్నాం. ఒకటి రిటైల్ అని చెప్పుకున్నాం, టీమ్ బిల్డ్ చేస్తే అని చెప్పుకున్నాం. తర్వాత హెర్బాలైఫ్ లో వర్క్ ఎందుకు చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ రోజు ప్రపంచం మొత్తం మీద కూడా ఎదురు చూస్తుందంటే హెల్పింగ్ అదర్స్. పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ రోజు మనం ఆ డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ ఏంటంటే ఈ రోజు బాగలేదని పోతున్నాం, వెళ్తున్నాము, ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఇంజక్షన్ వేస్తున్నాడు, 2 రోజులు కనీసం మనం పట్టించుకోడు. కనీసం 2 రోజులు మనం కనీసం ఒక కాల్ చేస్తారండి, కాల్ కూడా చేయడు. కానీ ఇన్ అవర్ హెర్బాలైఫ్ కంపెనీ మీరు హెర్బాలైఫ్ లో వర్క్ చేసినట్లయితే హెల్పింగ్ అదర్స్, ఒక పర్సన్ మీరు హెల్ప్ చేసినట్లయితే తర్వాత మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు, రికగ్నైజేషన్ ఉంటుంది, అప్రిషియేట్ చేస్తారు. ఎలాగా అంటే నువ్వు హెల్ప్ చేస్తావు, మీరు ఒక పర్సన్ హెల్ప్ చేస్తారు, అతను ఇంకొక హెల్ప్ చేస్తారు. ఎవరు అంటే అతను నుండి వచ్చే దీవులన్నీ మీకే వస్తాయి. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ట్రా ఇన్కమ్. ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కావచ్చు, ఓన్ బిజినెస్, ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, అదనపు ఆదాయం కావాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఏకైక ప్లాట్ఫామ్ హెర్బాలైఫ్ బిజినెస్.
ఎందుకు అంటే చాలా మంది జాబ్ చేస్తుంటారు. మీ జాబ్ చేస్తూ మీ జాబ్, మీ బిజినెస్, మీ యొక్క అదర్ ఆపర్చునిటీ ఏదో ఒకటి మీరు చూసుకొని చేస్తుంటారు. దాంతో సాటిస్ఫై అవ్వని వాళ్ళు, ఎవరైతే సాటిస్ఫై అవ్వకుండా ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇంకా ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం కూడా ఈ యొక్క హెర్బల్ లైఫ్ బిజినెస్ అనేది ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడైతే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక వ్యక్తికి మనం మంచి రిజల్ట్ ఇచ్చి, ఒక వెయిట్ లాస్ పర్సన్ అండి, ఒక వెయిట్ లాస్ పర్సన్ కి మంచి రిజల్ట్ వచ్చి అతని నుండి మంచి రిఫరెన్స్ వస్తుంటే అంతకంటే మీకు ఆత్మసంతృప్తి దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరికేది ఏకైక ప్లేస్ ఏందయ్యా అంటే హెర్బల్ లైఫ్ బిజినెస్. రికగ్నిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా రికగ్నిషన్, గుర్తింపు, 10 మందిలో గుర్తింపు అనేది చాలా మంది కోరుకుంటున్నారు. అటువంటి గుర్తింపు అనేది ఇక్కడ టన్నులు దొరుకుతుంది. ఇక మన అలాగే ఫ్యామిలీ టైం, ఏదైతే ఫ్యామిలీ 9 గంటల నుండి 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు మీ బాస్ ఎవరైతే ఉంటారో మీ బాస్ చెప్పేంత వరకు కూడా మీరు అక్కడే ఉండాలి. నాకు ఫ్యామిలీ ఉంది, మా భార్య సినిమా తీసుకోమంది మధ్యాహ్నం టైం అంటే మీకు పంపిస్తారా? పంపిస్తారు. కానీ నీ యొక్క హెర్బల్ లైఫ్ బిజినెస్ లో, మీరు ఎంచుకునే హెర్బల్ లైఫ్ బిజినెస్ లో మీరు ఫ్యామిలీ టైం ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ మీరు ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా చేసుకునే ఏకైక బిజినెస్ ఏదైతే ఉందో అంటే మన హెర్బల్ లైఫ్ బిజినెస్ మాత్రం ఉంది. అలాంటి ఆల్సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వతంత్రం కావాలన్నా కూడా మనం ఖచ్చితంగా కూడా హెర్బల్ లైఫ్ బిజినెస్ ఎంచుకోవచ్చు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక లీడర్ గా ఎదగాలంటే, ఒక లీడర్ గా మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి ఒక వక్తగా ఉండాలి అనుకున్నా కానీ, మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలన్నా కానీ ఏకైక ప్లాట్ఫారం ఏదైనా ఉంది అంటే హెర్బల్ లైఫ్ బిజినెస్ మాత్రమే. ఇప్పుడు నేను 7 పాయింట్స్ చెప్పా. 7 పాయింట్లో మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారు, అంటే మీరు బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి కొంతమందికి ఉండొచ్చు, జాబ్ లో అయితే ఇటువంటి 7 ఉండవండి. ఎందుకు అంటే నేను కూడా ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇంత స్టార్టింగ్ లో చెప్పాను, ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ న్యూ కమ్యూనిటీ, ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పరచుకోవాలన్నా, కొత్త వాళ్ళకి ఏదైనా పరిచయం అవ్వాలన్నా కానీ, న్యూ లైఫ్, కొత్త జీవితం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఏకైక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అంటే హెర్బల్ లైఫ్ మాత్రం ఉంటుంది. అలాగే టైం ఫ్రీడమ్, ఇంత చెప్పుకున్నాం. ఉదయం 6 గంటలకు వెళ్ళేవాడిని నేను, తర్వాత సాయంత్రం 7 వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు పట్టించిన వాళ్ళు కదా, ఎవరు పట్టించిన. అటువంటి జీవితాన్ని కాకుండా మంచి టైం ఫ్రీడమ్ కావాలి, టైం టు టైం బిజినెస్ చేసుకోవాలి, టైం టు టైం నేను ఉండాలి అనుకున్నట్టు, ఎర్లీ రిటైర్మెంట్ అనుకున్నా కానీ హెర్బల్ లైఫ్ బిజినెస్ మాత్రమే ఉంటుంది. అలాగే వకేషన్స్, ఎవరి ఎన్ని ఒక ఎత్తు అండి, ఇప్పుడు అంతా ఒక ఎత్తు. మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనికి తగ్గట్టుగా మీకు వకేషన్స్ ఉంటాయి, విహార యాత్రలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి. నేను కాలేజీ 11 ఇయర్స్ వర్క్ చేశా. 11 ఇయర్స్ 2 మంత్స్ వర్క్ చేశాను. 11 ఇయర్స్ 2 మంత్స్ లో ఒక్కరోజు కూడా నాకు సర్వీస్ అయితే బాగుంది, శాలరీ అయితే బాగుంది, కానీ ఒక్క విహారయాత్ర తీసుకోవాలి, నన్ను గుర్తించి ఒక విహారయాత్రలో తీసుకోవాలి. కానీ నేను హెర్బల్ లైఫ్కి వచ్చి నేను 1 year 10 months నేను 4 విహారయాత్రలకు వెళ్ళా. 4 విహారయాత్రలకి కొడైకెనాల్ వెళ్ళాను, గోవా 2 times వెళ్ళాను, అలాగే మనకి మారేడుమిల్లి అని చెప్పేసి సో మెనీ ప్లేసెస్ తీసుకెళ్తున్నారు. అది మనం చేసే పని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెగసీ, ఇవన్నీ కూడా 9 పాయింట్స్ చెప్పాను. ఇది అన్నిటి కూడా 10th పాయింట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, ఎవరైనా ఫిదా అవుతారండి. లెగసీ, వారసత్వం. ఈ వారసత్వం ఎందుకు కావాలి అంటే, ఈ రోజు రోహిత్ అనే వ్యక్తి ఒక 10 లక్షలు సంపాదిస్తున్న హెర్బల్ లైఫ్ లో ఈ 10 లక్షల ఐడిని వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కూతురుకు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం ఈ యొక్క హెర్బల్ లైఫ్ లో మాత్రమే ఉంది. అంతే తప్పించి నేను 11 years అసోసియేట్ ప్రొఫెసర్ గా చేశాను చెప్పేసి మా భార్యకి ఇవ్వమన్నా, నా కొడుకు ఇవ్వమన్నా ఎవరు. మీకు అంతే, ఎవరికైనా సరే మీ జాబ్స్ పక్కన మీ మిస్సెస్ కి ఇవ్వమంటే 100% ఇవ్వరు, ఒక గవర్నమెంట్ జాబ్ తప్ప. కానీ మన హెర్బల్ లైఫ్ లో గవర్నమెంట్ జాబ్ అని లేదు, ప్రైవేట్ జాబ్ అని లేదు, లెగసీ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశం ఎక్కడుంది అంటే మన హెర్బల్ లైఫ్ లో మాత్రమే ఉంది. నెక్స్ట్ మేడం, హెర్బల్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చెప్పినట్టు కూడా కండిషన్స్ ఏమేమి ఉంటాయంటే, షరతులు ఏముంటాయంటే, ఏముండవు పెద్ద షరతులు ఉండే, మళ్ళీ మీరు ఏం భయపడాల్సిన అవసరం. FSI రిజిస్ట్రేషన్ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఆ యొక్క లైసెన్స్ అనేది మీకు వచ్చినట్లయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. అలాగే ఆధార్ అండ్ పాన్ సైన్డ్ కాపీ, మీ ఏదైతే ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు, ఆ యొక్క ఆధారు పాన్ వాటి మీద సంతకం చేసి మీ యొక్క కోచ్కి ఇవ్వచ్చు. అలాగే MOT మ్యాండేటరీ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఇది మీ కోచ్ చూసుకున్నారు, మీరు కోసం చెప్పిన అర్థం కాదు. టైం టు టైం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. టైం టు టైం జూమ్,
ప్రతి ఒక్కరు కూడా బుధవారం జరిగే జూమ్ లో కావచ్చు, శనివారం జరిగే జూమ్ లో కావచ్చు, ఉదయం పూట జరిగే జూమ్స్ లో కావచ్చు, ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఎన్సీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఇలా మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతున్నానంటే నేను డే 1 నేను కోచ్ ఆప్షన్ నుండి తీసుకున్న దగ్గర నుండి ఈ రోజు నుండి నేను క్లబ్ పెట్టిన వరకు కూడా ఎన్సీ అంటే ఎన్సీ మీన్స్ న్యూట్రిషన్ క్లబ్ పార్టిసిపేషన్ ప్రతి రోజు ఎవ్రీడే షార్ప్ గా మా దగ్గర ఏదైతే న్యూట్రిషన్ క్లబ్ ఉంటుందో మా బ్రహ్మైసార్ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళిపోయేవాడిని. అంత పక్కాగా ఉంటేనే బాగుంటది. ఎదుగుతాం, డెవలప్ అవుతాం, మంచి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మస్ట్ అటెండ్ ఆల్ ట్రైనింగ్స్. ఖచ్చితంగా కూడా అన్ని ట్రైనింగ్స్, ఎల్ఎస్డి కావచ్చు, అడ్వాన్స్ ట్రైనింగ్ కావచ్చు, కార్పొరేట్ ట్రైనింగ్స్ కావచ్చు, ఎఫ్ఈబిఎస్ ట్రైనింగ్స్ కావచ్చు, మాస్టర్ ట్రైనింగ్స్ కావచ్చు, అన్ని ట్రైనింగ్స్ కూడా ఎక్స్ట్రా కావచ్చు, ఏ ట్రైనింగ్స్ కన్నా అటెండ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ విత్ కేర్ టేకింగ్. ఇవన్నీ కూడా ఈ పైన అటెండ్ అవుతూ హెల్పింగ్ నేచర్ 10 మందికి సహాయం చేయాలనే కోరిక ఉండి మంచిగా టేక్ కేర్ చేయబడితే, మంచి జాగ్రత్తలు తీసుకుంటే 100% ఇది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాజ్ పర్ ఐడి ప్రూఫ్. మీ యొక్క ఐడి ప్రూఫ్ తగ్గట్టుగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యు ఆర్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం. ఇంకా పైన తదాసు దేవులు ఉంటారండి. ఈవినింగ్ 6 గంటల సమయంలో తదాసు దేవులు పైన ఉంటారంట. మీరందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎవరైతే కొత్తగా కూర్చున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి ప్లేస్ లో కూర్చున్నారు, మంచి టైంలో కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే హెర్బల్ లైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీదలోనే ఏ ఆపర్చునిటీ తీసుకున్నా, ఆదాయం కావచ్చు, ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, భూతద్దం వేసి వెతికినా కానీ ఎక్కడ కనిపిస్తుందండి? అది మాత్రం హెర్బల్ లైఫ్ లో మాత్రమే కనిపిస్తుంది. ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం. నెక్స్ట్ మేడం, జాయిన్ us జస్ట్ ద వే యు ఆర్. అంటే అర్థమైందంటే మీరు ఇప్పుడైతే చెప్పాను కదా, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ కి ఆటంకం లేకుండా మాతో జాయిన్ అవ్వచ్చు 100%. ఎలా జాయిన్ అవ్వచ్చు సార్ మీరు అడగచ్చు. నో మ్యాటర్ యువర్ ఏజ్. మీ యొక్క వయసు మాకు అవసరం లేదు. 18 years ఎబో ఎవరైనా సరే ఎలిజిబుల్. జెండర్ మీరు ఆడ మగ అని చెప్పేసి మేము అడగం. ప్రొఫెషన్ మీరు ఏ వృత్తి చేస్తున్నారు? మీరు టీచింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకొక వృత్తి చేస్తున్నారా, మీరు ఫోటోగ్రాఫరా, మెడికల్ షాపా, ఏమి అడగం. మీ బ్యాక్గ్రౌండ్ మాకు అవసరం లేదు. మీ ఆర్థిక స్థితిలో కూడా మాకు ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా అవసరం లేదు. కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, మీ యొక్క సాంకేతిక జ్ఞానాలు మాకు అవసరం లేదు. మీ ఎడ్యుకేషన్ కూడా మాకు అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఏదైతే జాబ్ కావచ్చు, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ తో కలిసి ఈ బిజినెస్ చేసుకోవచ్చు 100%. వాట్ డస్ మ్యాటర్, ఇది ఎలా చేసుకోవచ్చు అంటే యువర్ విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ ట్రై. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండి నేర్చుకునే విధంగా ఉంటే నేర్చుకోవచ్చు. అలాగే హెల్ప్ చేయాలనే క్యాపబిలిటీ ఉంటే చేయొచ్చు. నెక్స్ట్ మేడం, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఇలాగా నాలాగా వెల్నెస్ కోచ్ ఆప్షన్ తీసుకొని చాలా మందికి సర్వీస్ ఇస్తూ ఈరోజు వాళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదించుకున్నారు. మన ముందు కొన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం చేసుకొని విందాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, let us invite World Team member Nerav Chiranjeevi sir onto the screen please. అందరూ రియాక్షన్స్ ఇవ్వాలండి. చాలా అద్భుతంగా సార్ ఇప్పుడు నెరవ చిరంజీవి సార్ వస్తున్నారు. అద్భుతమైన హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను. Sir. Okay, sir. Continue. Okay, sir. Now, okay. Okay, sir. Okay.
హలో. ఓకే సార్, ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు చిరంజీవి సార్. మాది ఈస్ట్ గంగవరం. మా కోచ్ వచ్చి పి సుప్రియ మేడం. సార్ ఈ కమిటీకి వచ్చి 3 years అవుతుంది సార్. హలో, చెప్పండి చెప్పండి సార్. కమ్యూనిటీకి వచ్చి నేను 3 years అవుతుంది సార్. కమ్యూనిటీకి రాకముందు నేను కొంచెం వ్యాపారంలో కొంచెం బిజీగా ఉండి ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, అలాగే ఈ నూనె ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువ బాగా తీసుకునేవాడిని. కొంచెం ఓవర్ గ్యాస్ట్రిక్ తో బాధపడేవాడిని. వన్స్ నేను నా రిజల్ట్ కంటే కూడా మా మిస్సెస్ యొక్క రిజల్ట్ కోసం నేను ఇందులోకి వచ్చాను. మా మిస్సెస్ వచ్చేసి తనకి 42 years సార్. తను ఎలా ఎలా ఉండేదంటే ఓవర్ వెయిట్ తో బాధపడుతూ ఇల్లు చిమ్ముతూ ఆనంద పడిపోయేది. తను పడిపోయేది, ఆరోగ్యం లేదు. ఆ పరిస్థితిలో మేము చేయని డైట్ లేదు సార్. మేము అన్ని ఫాలో అయ్యాం సార్. కానీ ఏ ఒక్కటి కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదు, రిజల్ట్ ఇవ్వలేదు. నేను తిరగని హాస్పిటల్స్ కూడా లేవు సార్. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చెన్నై ఇలా అన్ని హాస్పిటల్స్ తిరిగాను సార్. చీరాల్లో 1 month అయితే నేను స్టే చేశాను సార్ మా మిస్సెస్ యొక్క రిజల్ట్ కోసం. అక్కడ కేరళ వైద్య నిపుణుల చేత మసాజ్, నాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళు చేసేవాళ్ళు సార్. అలా ఒక చీరాల్లోనే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను సార్. అయినా కూడా నాకు ఏది కూడా ఫలితం రాలేదు సార్. చాలా సఫర్ అయ్యేవాడిని. ఆ టైంలో మా ముందు మా పక్క ఇంటి మా కోచే మా పక్కింటి వాళ్ళు సార్. వాళ్ళు బాగా కొంచెం లావుగా ఉండేవాళ్ళు, సన్నగా తిరుగుతున్నారు సార్. వాళ్ళని చూసి మేము వెళ్ళి కలవటం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది మీకు, సన్నగా వచ్చారు ఇది అంటే, మేము న్యూట్రిషన్ వాడుతున్నాం అని మేడం గారు చెప్పారు. సో ఆ క్రమంలో మేము మాకు ఏ ఆపర్చునిటీ లేకపోవడం వల్ల మాకు వాళ్ళ కంటికి కనపడింది అదే మా రిజల్ట్. వాళ్ళ రిజల్ట్ చూసి మేము వెళ్ళి అడగటం జరిగింది. మా మేడం వచ్చి చెకప్ చేసి సరే తీసుకొని వాడాను సార్. ఎంత అంటే ఒక 1 month లోనే మాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. ఎప్పుడైతే ఆ రిజల్ట్ చూసినందువల్ల నాకు చాలా చాలా నమ్మకం అయితే కలిగింది హెర్బల్ లైఫ్ మీద. నేను ఒక 2-3 నెలలు అయితే దీని గురించి బాగా ఆలోచించి తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా ఏంటా అని బాగా వాడిన వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలవడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ చెప్పారు. తీసుకొచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా మంచిది న్యూట్రిషన్ అని చెప్పారు. సో అందరి యొక్క మాటలు విని తర్వాత నేను చూసిన తర్వాతే నేను ఇందులో మంచి రిజల్ట్ తీసుకున్న తర్వాతే నేను కూడా చాలా మంది మోర్ పీపుల్ కి హెల్ప్ చేశాను సార్. ఆ క్రమంలోనే నేను మోర్ ట్రైనింగ్స్ వచ్చాను, మోర్ వెకేషన్స్ వెళ్ళాను. నేనైతే డబ్బు అయితే సంపాదించాను కదా సార్, బయటికి వెళ్ళి ఎక్కడ కూడా నేను ఎంజాయ్మెంట్ చేసింది లేదు. అంటే చిన్న వయసులోనే పెళ్లి అవ్వడం, ఎమ్మటే పిల్లలు కలవటం ఇలా షిరిడి ఇలా తప్పితే ఈ సుఖీభావ న్యూట్రిషన్ ఏమంటూ పరిచయం అయిందో మా లైఫ్ లోనే కొత్త లైఫ్ స్టార్ట్ అయింది సార్. మోర్ వెకేషన్స్కి వెళ్ళాము. పాండిచ్చేరి కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ. సార్ పెట్టింది ఏ వెకేషన్ కూడా నేను మిస్ అయ్యాను కాదు. ఫస్ట్ నేను ఒక రికగ్నిషన్ కోసం కూడా నేను ఈ కమ్యూనిటీకి పరిచయం ఉంది. ఇలా నా జర్నీ అయితే చాలా హ్యాపీగా హెల్దీగా సాగిపోతుంది సార్. ఇంకపోతే నేను ఈ కమ్యూనిటీ వచ్చాక ఆరోగ్యం తీసుకున్నాను, ఆనందం తీసుకున్నాను. నా ఇన్కమ్ కూడా ఇందులో నేను బాగా తీసుకుంటున్నాను సార్. నేను పార్ట్ టైం గా చేస్తున్నాను. రోజుకి వచ్చేసి 2-3 hours కష్టపడతాను. మిగతా టైం అంతా నాది పికిల్స్ వ్యాపారము. నా వ్యాపారం రన్ చేసుకుంటూ ఉండేవాడిని. లాస్ట్ మంత్ నా చెక్ వచ్చేసి 25,000 సార్. నా క్లబ్ కూడా ఉంది సార్. క్లబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఇప్పుడు 15 to 20 షేక్స్ కంప్లీట్ అవుతున్నాయి సార్. క్లబ్ ఇన్కమ్ వచ్చేసి ఒక 20,000 సార్. రిటైల్ ఇన్కమ్ ఒక 20 నుంచి 25,000 వచ్చేస్తుంది సార్. టోటల్ గా నా ఇన్కమ్ వచ్చేసి నెలకి ఒక 65 to 70,000 నేనైతే ఎర్న్ చేస్తున్నాను సార్. ఇందులో చాలా నాకు నచ్చింది ఏంటంటే, మనం రిజల్ట్ తీసుకోవడం మన హ్యాపీనెస్ కాదు, మనం ఏ హ్యాపీనెస్ తీసుకున్నామో అది 10 మందికి షేర్ చేయడం ద్వారా మనకి ఆరోగ్యము, ఆనందము, ఆదాయము అన్ని వచ్చే కమ్యూనిటీ అయితే ఇదే సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సుధీర్ సార్, థ్యాంక్ యూ సుఖీభావ సపోర్టింగ్ సిస్టమ్, థ్యాంక్ యూ మార్క్యూస్. సూపర్ సూపర్ సార్. రిజల్ట్ నచ్చిందా? నెక్స్ట్ సెకండ్ ఎక్స్పీరియన్స్
ఎక్కడ ఎక్స్పీరియన్స్ బాబురావు సార్ ఉన్నారా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు బాబురావు. నేను ఈ కమ్యూనిటీకి మా కోచ్ ద్వారా పరిచయం అయ్యాను. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు నేను ఓవర్ వెయిట్ తో బాధపడుతూ ఉండేవాడిని సార్. 93 కేజీలు ఓవర్ వెయిట్ తో ఉండేవాడిని. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీఈ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉండేవాడిని. నేను ఈ కమ్యూనిటీకి నేను ఎప్పుడైతే పరిచయం అయ్యానో మా కోచ్ క్లబ్కి ఇన్వైట్ చేయడం ద్వారా నేను 93 కేజీల నుంచి 68 కేజీస్ దాకా వెయిట్ లాస్ అయ్యాను సార్. నేను షుగరు, బీపీఈ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం జరిగింది. నేను కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మా మిస్సెస్ కి మా బాబు ఓవర్ వెయిట్ గా ఉండేవాడు సార్. నేను కూడా వాళ్ళకు కూడా వాడాలని చెప్పేసి మా కోచ్ని అడిగాను. మా కోచ్ ఇప్పుడైతే ఏదైతే ఏఈపీ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ఏఈపీ ప్రోగ్రామ్ లో నాకు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టడం ద్వారా నేను కూడా ఆ రోజు స్పీకర్స్ రిజల్ట్స్ అవన్నీ విని నేను బి ఆప్షన్ తీసుకున్నాను. బి ఆప్షన్ తీసుకోవటం ద్వారా నాకు బడ్జెట్ అయింది. నేను బి ఆప్షన్ తీసుకొని నేను కూడా కొన్ని ఫ్యామిలీస్ కి రిజల్ట్స్ ఇవ్వడం ద్వారా నేను మంచి ఇన్కమ్ పొందాను సార్. నేను రిటైల్ ఇన్కమ్, చెక్ ఇన్కమ్, నా లాస్ట్ మంత్ చెక్ ఇన్కమ్ వచ్చేసి 36,927 సార్. నాకు రిటైల్ ఇన్కమ్ వచ్చేసేసి 24,500 సార్. మొత్తం 61,427 ఇన్కమ్ పొందాను సార్ నేను. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుప్తా సార్, ఒక్కసారి మీ రిజల్ట్ కూడా షేర్ చేస్తారా ఒకసారి? షూర్ సార్. ఓకే సార్. ఓకే. సో గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు సూర్య గుప్తా. నేను ఈ హెల్దీ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 3 years అయింది. సో 3 years బ్యాక్ నేను ఓవర్ వెయిట్ తో సమస్యతో బాధపడుతున్న టైంలో నాకు ఈ హెల్దీ కమ్యూనిటీ పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా నెల నెల కమ్యూనిటీ ఏదైతే చెప్పిందో అది వినటం ద్వారా, కోచ్ ఏదైతే చెప్పారో అది వినటం ద్వారా, ఆచరించడం ద్వారా 40 కిలోల వెయిట్ లాస్ అనే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యాను. ఈ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హ్యాపీగా హెల్దీగా ఉంచాలి అని ఎప్పుడైతే సుధీర్ సార్ మార్నింగ్ క్లాసెస్ లో చెప్పారో, సో నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తానికి కూడా ప్రోడక్ట్ యూజ్ చేసి అప్పటి వరకు హెల్దీగా ఉన్నాం అనుకున్నాం కానీ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో లేము. ఎందుకంటే మా మిస్సెస్ కి పీసీఓడి ప్రాబ్లం ఉంది. మా నాన్నగారికి గత 20 సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతున్నారు. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మా అమ్మగారికి రెస్పిరేటరీ పవర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో పిల్లలిద్దరికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది. సో ఇన్ని సమస్యలతో ఉన్న మేము మందులే శరణ్యం అనుకున్నాం. అంటే గ్యాస్ ప్రాబ్లం వస్తే 20 రూపాయలు మందులు వాడుకుంటే మంచిది అనుకున్నాం. కానీ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలో ఈ కమ్యూనిటీ చెప్పింది. సో అవన్నీ పాటిస్తూ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు మా సారు ఇదే విధంగా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలన్నా, లేదు సార్ నాకు మా ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవాలి, బడ్జెటైజ్ చేసుకోవాలి అంటే మా కోచ్ నాగబాబు సారు నన్ను ఏఐపి ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టారు. ఆ రోజు నేను యాక్చువల్ గా డిస్కౌంట్ కోసమనే కూర్చున్నాను. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ అన్ని బాగుంటుంది, నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే లెగసీ దగ్గర కనెక్ట్ అయ్యాను. ఇందాక సార్ చెప్పారు కదా లెగసీ ఉంటుంది అని చెప్పేసి, మేము ఎన్ని లక్షల రూపాయల వ్యాపారం చేసినా తీసుకుపోయేది ఏమీ లేదు ఆఖరికి. సో ఇక్కడ ఏదైతే ఉందో లెగసీ కంటిన్యూ అవుతుంది. నేను సంపాదించిన రూపాయి కూడా నా బిడ్డలకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆ లెగసీకి వెకేషన్స్ ఉంటాయి, వెకేషన్స్ కి గౌరవం దొరుకుతుంది, ఇక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది. ఆ గౌరవం కోసం అన్నిటి కోసం మనం ఏదైతే అడుగుతామో ప్రతి ఒక్కరికి. సో సార్ ఫస్ట్ మీరు ఏం చేసేవాళ్ళు సార్ బిఫోర్? సార్ నాది మెడికల్ షాపు, ఎలక్ట్రికల్ షాపు, 2 బిజినెస్లు ఉన్నాయి సార్. సార్ అక్కడ ఆదాయం ఎంత వచ్చేది సార్? సార్ అక్కడ ఆదాయం వచ్చేసి 60 లక్షలు పెట్టుబడి పెడితే ఖర్చులు 1,50,000 దాకా అయ్యాయి. మొత్తం ఒక 20,000 వచ్చేది సార్. ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టారు సార్? సార్ పెట్టుబడి అంటే వాస్తవానికి పెట్టిన 7,500 పెట్టుబడి కూడా వెనక్కి తీసుకున్నాను సార్ మంత్లీ ఇన్కమ్ తోటి. సో నేనైతే ఫ్రీగానే యూజ్ చేసుకున్నానని చెప్పొచ్చు. దీంతో పాటు మంచి లైఫ్ స్టైల్ వచ్చింది.
సూపర్ సార్, సూపర్. సో లాస్ట్ 3 months చెక్ ఇన్కమ్ కూడా నెక్స్ట్ చూపించాను సార్. అప్రాక్సిమేట్ 1,70,000 to 1,80,000 లాస్ట్ 3 months ఇన్కమ్ వచ్చిందంటే అప్రాక్సిమేట్ సున్నా పెట్టుబడితోటి డబ్బులు తీసుకొని పోతున్నానని చెప్పుకోవచ్చు సార్. అది సున్నా పెట్టుబడితో ఏకైక మన జీరో టు హీరో అవ్వాలంటే ఏకైక ప్లాట్ఫామ్ మనకి హెర్బాలైఫ్ మాత్రమే ఉంది. ఎస్ సార్. సో ఇటువంటి మంచి రిజల్ట్ ఇచ్చి మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి దోహదపడినటువంటి మా కోచ్ కి థ్యాంక్ యూ, కమ్యూనిటీ సిస్టమ్ కి థ్యాంక్ యూ, మెంటర్ గారికి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ టు సుఖీ బావా అండ్ మార్క్యూస్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొక ప్యానలిస్ట్ ఉన్నారండి, లాస్ట్ ప్యానలిస్ట్. లెట్ us invite global expansion team member G Nageshwara sir onto the screen please. Sir, good evening sir. Good evening sir. Good evening to all. నా పేరు గుర్ర నాగేశ్వరరావు. సార్ వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు గుర్ర నాగేశ్వరరావు. నేను ఈ హెల్దీ కమ్యూనిటీకి వచ్చి 4 years దాకా అవుతుంది, 4.5 years అవుతుంది. ఈ అద్భుతమైన కమ్యూనిటీ నాకు పరిచయం అయింది ఓవర్ వెయిట్తో. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు బాగా ఓవర్ వెయిట్తో సఫర్ అవుతూ ఉండేవాడిని. ఇక్కడ చూశారు కదా నా ఫొటోస్. ఒకప్పుడు నేను ఒబిసిటీతో బాధపడుతూ ఉండేవాడిని, గ్యాస్ ట్రబుల్, ఆయాసం, నొప్పు ఇలా ఉండేది. అలా ఉన్న నా లైఫ్లోకి ఈ అద్భుతమైన కమ్యూనిటీ పరిచయం అయింది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు పరిచయం అవడం వల్ల నేను హెల్దీగా 6 నెలల్లో 40 కిలోలు బరువు తగ్గాను. ఈ 6 నెలల్లో 40 కిలోలు బరువు తగ్గే క్రమంలోనే నా కోచ్ నేను బడ్జెటైజేషన్ గురించి అడిగాను. ఎందుకంటే నేను ఒక్కడే వాడుతూ ఉండేవాను ఫస్ట్. ఆ తర్వాత మా నాన్నగారికి షుగర్ ఉండేది. ఇది నా ఫస్ట్ నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనే నా కోచ్. నేను నా ఫస్ట్ లైఫ్ స్టైల్ డే రేపు జరగబోతుంది, రేపు 11వ తారీఖు. అలా నేను వచ్చాను. నేను ప్రోడక్ట్ తీసుకున్న వారం రోజులకే లైఫ్ స్టైల్ డే వచ్చింది. లైఫ్ స్టైల్లోకి వచ్చాను నేను. ఎప్పుడైతే నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా ఈ న్యూట్రిషన్ వాడాలి అని నేను ఉదయం పూట టాపిక్స్ విన్నప్పుడు నేను నా కోచ్ని అడిగాను. నా కోచ్ని అడిగితే ఒకరోజు ఇలాగనే నేను షాప్లో కూర్చొని టాపిక్స్ వింటూ ఉండేవాడిని. అలాగనే సాయంత్రం పూట ఇలా టాపిక్ వచ్చింది, నువ్వు ఆ టాపిక్ విను అన్నాడు. యాక్చువల్గా ఆ టాపిక్ ఏందో కూడా నాకు తెలియదు. నువ్వు విను, నువ్వు డబ్బులు తగ్గించుకోవచ్చు అని చెప్పాడు. సరేలే అని చెప్పి డబ్బులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో మనం బడ్జెట్ చాలా అవుతుంది, మనం ఒక కిరాణా వ్యాపారస్తుడిని చూద్దాంలే అని చెప్పి నేను ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్నాను. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలామంది ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు ఎర్న్ చేస్తున్నాం అన్న ఒక్క పాయింట్ నాకు నచ్చింది. ఎందుకంటే మేము ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నాం, చాలా పెట్టుబడులు పెడుతూ ఉంటాం, అలాగనే అప్పులు ఇస్తూ ఉంటాం, అప్పులు రావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యం ఇస్తున్నాం, ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే స్పీకర్ కానీ అక్కడ వచ్చిన ప్యానలిస్టులు కానీ ఏదైతే చెప్పారో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను నా ఫ్యామిలీకి న్యూట్రిషన్ వాడిద్దామని. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నన్ను చూసి అందరూ అడగటం మొదలుపెట్టారు. అలాగనే నేను ఇక్కడ ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తూ ఉన్నాను. ఈ సర్వీస్ ఇచ్చే క్రమంలోనే నాకు కంపెనీ చాలా వెకేషన్స్ కూడా ఇచ్చింది. సుఖీభావాలో ఉండటం వల్ల పెళ్ళయ్యి మేము తిరుపతి, శ్రీశైలం ఎలా ఉండేది మా లైఫ్. ఒకప్పుడు ఆ ఒబిసిటీలో ఉన్నప్పుడు నేను బయటికి పోవాలంటే ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయ్యానో నా ఫ్యామిలీ చూడటానికి కూడా సమ్ బెటర్ నాకు అనిపించింది. పర్లేదు ఇప్పుడు బాగున్నాము అన్న ఫీలు. చూసిన వాళ్ళందరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారంటారు. ఇది ఎప్పుడైతే నేను తీసుకున్నానో వెకేషన్స్కి వెళ్తున్నాను, అలాగే కంపెనీ ట్రైనింగ్స్కి వెళ్తున్నాను నా టీంతో. ఇలాంటి అద్భుతమైన అవకాశం వెకేషన్స్ ఇచ్చింది, ఆదాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, అలాగనే అద్భుతమైన రికగ్నేషన్ ఇచ్చింది. లాస్ట్ ఒక 6 months బ్యాక్ నేను గట్టింగా కూడా రికగ్నేషన్ తీసుకున్నాను. ఇలాంటి అద్భుతమైన రికగ్నేషన్ మా వ్యాపారాల్లో ఉంటుందంటే 100% ఉండదు. ఎందుకంటే అప్పులు ఇచ్చి తిట్టించుకోవడమే కానీ రికగ్నేషన్ ఉండదు. నువ్వు గాంగాలు ఇచ్చేవాలే అంటారు, ఎందుకంటే వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ అలా ఉండదు. మనం ఎక్కువ మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ దీవెనలు కూడా మనకు వస్తాయి. అలాగనే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆదాయం తీసుకుంటాం. ఆ ఆదాయం సార్ నెక్స్ట్ ప్లేస్ ఆదాయం ఎంత తీసుకుంటామంటే ఇదిగోండి లాస్ట్ 3 months అనమాట 3,45,000 అప్రాక్సిమేట్లీ. నాకు ఒంగోలులో న్యూట్రిషన్ క్లబ్ ఉంది. నా న్యూట్రిషన్ క్లబ్ ద్వారా నాకు ఇన్కమ్ వచ్చింది. అలాగనే నా చెక్ ఇన్కమ్ ఉంది, అలాగనే నా రిటైల్ ఇన్కమ్ ఉంది. ఎక్కువ మందికి సర్వీస్ ఇచ్చే క్రమంలో నేను నా 3 నెలలకు 3.5 లక్షలు తీసుకున్నాను. నా వ్యాపారంలో వచ్చిద్దా అంటే అధిక పెట్టుబడి పెడితే కానీ రాదు. పల్లెటూరులో మా వ్యాపారం తక్కువగానే ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చింది. కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టిన దగ్గర ఏమైంది అంటే నా ఆరోగ్యం పోయింది.
ఇక్కడ ఈ కమ్యూనిటీలోకి రావడం వల్ల ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది, అలాగనే ఆదాయం కూడా వచ్చింది. ఇలాంటి అన్ని రకాల సమ్మేళనం ఒక్క ఈ వ్యాపారంలోనే ఉంది, ఒక్క హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలోనే ఉంది. ఎందుకు ఉంది అంటే మన మిగతా వ్యాపారాలు ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. ఈ వ్యాపారస్తులు అందరిలో కూడా పక్కన వాళ్ళందరూ కూడా మనం తొక్కేయడానికే చూస్తారు. కానీ ఈ కమ్యూనిటీలో నాకు నచ్చింది ఏంటంటే మన ఎదుగుదల కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను ఈ కమ్యూనిటీలో స్టిక్ అని అన్నాను. అలాగనే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ సుఖీబాబా సిస్టమ్, థ్యాంక్ యూ సుధీర్ సార్. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ రోహిత్ గారు. బిఫోర్ ఏం చేసేవాళ్ళు సార్? బిఫోర్ నేను ఒక కిరాణా షాప్ ఉండేది. పల్లెటూరులో కిరాణా షాప్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, పచ్చి కూరగాయ మాంసం తప్పితే అన్ని రకాలు అమ్ముతూ ఉంటాం. ఒకప్పుడు బిజినెస్ బాగుండే ఉండేది. కరోనా తర్వాత వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా తెలిసింది. కరోనా తర్వాత వ్యాపారాలన్నీ పూర్తిగా పోయినాయి. కానీ ఇలాంటి వ్యాపారం పోయింది అనుకున్న టైంలో నాకు ఈ అద్భుతమైన అవకాశం భగవంతుడి ద్వారా, మార్క్యూస్ నా కోచ్ ద్వారా నాకు ఇది పరిచయం అవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆదాయం తీసుకుంటున్నాను. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. నచ్చినాయా అందరికి? ఇన్కమ్స్ నచ్చినాయా? ఫస్ట్ 30,000 చెప్పారు సార్, ఒకసారి వచ్చారు. సార్ పికెల్స్ వ్యాపారం చేసుకుంటారు. సెకండ్ సార్ వచ్చారు, 40,000 చెప్పారు. తర్వాత సారు మెడికల్ షాప్ చెప్పి వచ్చారు సారు. సార్ 80,000 చెప్పారు. తర్వాత సారు చిల్లర కొట్టు సార్ చెప్పి వచ్చారు సారు. సారు 3 months వచ్చేసరికి 3,80,000. కావాలా? ఇంత అవకాశం అనేది మన హెర్బల్ లైఫ్ లో మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మీరు ఇటువంటి మంచి ఇన్కమ్ కావాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటారో మీరందరూ కూడా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ బి ఉంటుంది మేడం. ఒక్కసారి ఆప్షన్ బి. మేడం ఒక్కొక్కరు అన్మ్యూట్ ఇవ్వండి మేడం. స్లైడ్ ఉంచారు మేడం, స్లైడ్ నుంచి అన్మ్యూట్ ఇవ్వండి. సార్ అందరిని ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే బి ఆప్షన్ తీసుకోవాలనుకున్నారో అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంత మంచి ఇన్కమ్ అనేది మన హెర్బల్ లైఫ్ కమ్యూనిటీలో మాత్రమే ఉండిద్ది. ఎవరైతే బి ఆప్షన్ కావాలనుకుంటారో వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్, సూపర్. సార్ అన్మ్యూట్ ఇమ్మంటారా? మేడం ఫస్ట్ భాగ్యలక్ష్మి గారికి ఇవ్వండి. ఇచ్చాను సార్. హలో మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు మేడం? మీ తాళ్ళూరు సుఖీబాబా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే మేడం. మీ పేరు మేడం? భాగ్యలక్ష్మి. కోచ్ మేడం, కోచ్? మా కోచ్ సునీత మేడం. అప్లై శ్రీ సుబ్బారెడ్డి సారు. ఓకే మేడం, ఓకే మేడం. ఆప్షన్ ఏనా ఆప్షన్ బి మేడం? ఆప్షన్ బి సార్. కంగ్రాచులేషన్ మేడం, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే మేడం. సుష్మా మేడం రాసుకోండి మేడం ఒకసారి. గోపి సార్ ఉన్నారా? హలో. అమర్ గోపి సార్ ఉన్నారా కాల్లో? సార్ అమర్ గోపి సార్. శ్రీను సంధ్య గారు మాట్లాడండి మేడం.
సార్ నా పేరు మహేంద్ర సార్. మా కోచ్ మహేంద్ర సార్. మా కోచ్ శ్రీనివాస్ సార్. శ్రీను గారు. ఓకే సార్. నేను డి ఆప్షన్ తీసుకున్నాను, కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. సూపర్ సార్, సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. సుబ్బారెడ్డి గారు. హలో. ఓకే, నెక్స్ట్ మేడం. సార్ మీ పేరు సార్? సార్ నరేష్ అండి. నరేష్ గారు. సార్ మీ కోచ్ సార్? సార్ యాక్చువల్గా మా మిస్సెస్ పేరు మీద తీసుకున్నాం సార్ ఐడి. సుజిత. సుజిత. కోచ్ సార్? కోచ్ మా కోచ్ కె వీరకుమారి గారు సార్. కార్తికేయ సుఖీబావ భీమవరం. వీరకుమారి గారు. గ్రూప్ బి సార్. ఆప్షన్ బి. ట్యాప్ టీమ్ సార్? సార్ మీ ట్యాప్ టీమ్ టీమ్ శేఖర్ సార్ పాలకొల్లు. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. నెక్స్ట్ మేడం. మేడం మీ పేరు మేడం? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు పూజిత సార్. పూజిత. ఒక్క నిమిషం మేడం. మీ కోచ్ మేడం? మా కోచ్ నేమ్ వచ్చేసి కృష్ణకుమారి మేడం గారు. కృష్ణకుమారి గారు. మేడం మీ ట్యాప్ టీమ్ మేడం? పూర్ణచంద్రరావు సార్ గారు. పూర్ణచంద్రరావు గారు. మేడం ఆప్షన్ బీనా మేడం? అవును సార్, ఆప్షన్ బి. ఆప్షన్ మేడం ప్లేస్ మేడం? ప్లేస్ మాది వచ్చేసి కారంపొడి సార్. కారంపూడి. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్ మేడం. నెక్స్ట్ ఆనంద్ కుమారి గారు. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్.